దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక చిన్న వచనము చదువుకొని, మార్కు సువార్త మహాసభలు కాబట్టి మార్కు సువార్తలో నుండి మూలవాక్యాన్ని తీసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 51వ వచనం నేనే చదువుతాను, దయచేసి చిత్తగించండి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ జహీరాబాద్ ప్రాంతంలోనైనా ఈ పట్టణ పొలిమేరలో ఎంతో త్యాగపూర్వకముగా పాస్టర్ మార్క్ బాబు యొక్క కుటుంబం పెద్దలు తమకు ఉండబడినటువంటి ఆస్తిని కూడా నీ కొరకు సమర్పణ చేసి ఇక్కడ మందిర నిర్మాణము, సేవా నిర్మాణము కొరకు, ఇక్కడ చక్కని సంఘ నిర్మాణం కొరకు తమకున్నదంతా ధారపోసి స్థాపించిన ఈ మందిరము కొరకు, సంఘము కొరకు నీకు వందనాలు తండ్రి. కోవిడ్ కారణంగా ఎప్పుడో జరగవలసిన ఈ సభలు మరి ఇన్నాళ్లకు థర్డ్ వేవ్ కూడా దాటిపోయింది అన్న పరిస్థితిలో అనుకూల పరిస్థితులు మీరు ఏర్పాటు చేసి అనుకూలమైన స్థితిగతులు, వాతావరణము, కోవిడ్ లేదు అనే నిర్భయమైనటువంటి వాతావరణాన్ని అనుకూలింపజేసి ఈ కూటాలు జరపడానికి మళ్ళీ తలంపునిచ్చి అనుకూలపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత 2-3 సంవత్సరాలుగా ఇలాంటి బహిరంగ సభలు లేక అల్లాడిపోయినాము తండ్రి. నీ మహాకృపలో ఇప్పుడు మళ్ళీ వాతావరణం అంతా చక్కబడింది, అనుకూలమైంది. నీకు స్తోత్రాలు. మార్కు సువార్త మహాసభలని నామకరణం చేయమని మీరు ప్రేరేపించినారు, అందుకే నీకే స్తోత్రాలు. ఈ సభల్లో తొలి బహిరంగ సాయంకాల సభలో చదవబడినటువంటి లేఖన భాగము కొరకు నీకు వందనములు. మీరు దిగివచ్చి మీ దాసుని, ఈ వాక్య సేవకుని శరీర ఆత్మ ప్రాణములను మీ వశములోకి తీసుకోనండి తండ్రి. నీ అబ్సల్యూట్ కంట్రోల్లోకి తీసుకోండి. తలంపులు, మనస్సు, ఆలోచనలు, మాటలు మీరే వశపరుచుకొని మీ దాసుని మీరు ఉపయోగించుకొని మాతో మాట్లాడండి, మాతో అందరితోనూ మాట్లాడండి. జహీరాబాద్ పట్టణం మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి క్రైస్తవుడు యేసయ్య నా దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఇక్కడ ఉన్న వారితో మాట్లాడండి, ఇక్కడ లేని వారితో కూడా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరూ అంతరంగమందు నీ స్వరమును విందురుగాక. దేవా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుమని మీరే నీ ఆత్మ ద్వారా ఈ వాక్య సేవను జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగ ప్రారంభమవుతున్నది. మీ దృష్టి, శ్రద్ధ ఇక్కడ నిమగ్నం చేయాలి, లగ్నము చేయాలని ఆశిస్తూ మనవి చేస్తున్నాను. మార్కు సువార్త మహాసభలు అని దీనికి పేరు ఎందుకు పెట్టాము? దేవుడిలా నడిపించడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. రేపొద్దున ఓఫీర్ గారు లూకా సువార్త సభలు, మత్తయి సువార్త సభలు, యోహాను సువార్త సభలు అని పెడతాడేంటి? ఈ ఓఫీర్ గారు ఏంటండి అర్థం కాడు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అసలు ఏ భూగ్రహం జీవేనా, గ్రహాంతర జీవా అని అనుకుంటున్న వాళ్ళు వేల మంది ఉన్నారు. మార్కు బాబు నన్ను అడిగాడు,
వచ్చి అయ్యగారు ఒక మంచి బహిరంగ సువార్త కూటం పెడదాం, దానికి ఏదైనా మంచి టైటిల్ సజెస్ట్ చేయండి అని అడిగాడు. ఏదో ఒకటి పెట్టండి అయ్యా, సత్య సువార్త సభలు, సువార్త కూటాలు, ఏదో ఒకటి పెట్టండి, ఉద్యమ కూటాలు, ఎన్ని పేర్లు లేవు, సత్యాన్వేషణ సభలు, సత్య సంస్థాపన, ఏదో ఒకటి పెట్టేసేయండి అన్నాను నేను. అది కాదు, ఎవ్వరికి ఇంతవరకు లేని మీ సభ టైటిల్ పెట్టాలి మీరు, ఇంతవరకు ఎక్కడ లేని. అట్లాగే అబ్బుల్ గారు కూడా ఒకసారి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఎల్బీ నగర్లో ఒక మీటింగ్ పెడతానయ్య గారు, ఎవరికి లేని టైటిల్ మా సభకు పెట్టాలి మీరంటే, ఇక అటు ఇటు ఆలోచించి పోలివల కొండ పెట్టని చెప్పాను. ఆ రోజు అదే టైటిల్ అయింది. ఒలివ కొండ మీద యేసయ్య ఉపదేశం చేసిన స్థలం కదా అది. అలాగే మార్క్ బాబు కూడా ఎవరికి లేనటువంటి టైటిల్ కావాలంటే ఎంత ఆలోచించినాక ఏమి తట్టట్లేదు. సరే, దేవుని తట్టు చూస్తున్నా, మార్క్ బాబు తట్టు చూస్తున్నా, చుట్టూ చూస్తున్నా, ఆఖరికి ఎందుకు వచ్చిన గొడవ బాబు, ఇది పెట్టేది నువ్వే గనక, నిర్వాహకుడు నువ్వు గనక, సువార్త కూటాలు పెడుతున్నావు, నిర్వాహకుడు మార్కు, పెట్టేమో సువార్త సభలు కదా, మార్కు సువార్త మహాసభలు పెట్టాయని చెప్పాను. అయితే నేను జోక్గా అన్నానేమో అని మార్క్ బాబు అనుమానంగా చూస్తున్నాడు నన్ను. మార్కు సువార్త సభలు ఏంటి అయ్య గారు అని వెంటనే యాక్సెప్ట్ చేయలేదు. తను కూడా గుర్తుందా నీకు, అయ్యగారు నన్ను నా మీద జోకేస్తున్నాడేమో అని అనుకొని, నాకు అంత సినిమా మొత్తం గుర్తే. నాకు 4 సంవత్సరాల ప్రాయం నాకున్నప్పుడు, ఇప్పుడు నాకు 63, నేను 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు నాకు ఇంకా గుర్తు. నాకు 4-5 ఏళ్ల ప్రాయంలో వరంగల్ ఐపీసీ చర్చికి వచ్చి బర్నబాస్ గారు ఏ ప్రసంగం చేశారు, సాధు ప్రకాశం గారు ఏ ప్రసంగం చేశారు, పిఎం సమీల్ గారు ఏ ప్రసంగం చేశారు, అన్నీ గుర్తు నాకు ఇప్పుడు. నేను నా లైఫ్ అంతా, నా పాత లైఫ్ అంతా కూడా, అంటే నా బాల్యం నుండి నా కళ్ళ మీద ఎప్పుడు సినిమా రీల్లాగా ఆడుతూనే ఉంటుంది. అయితే మార్క్ బాబు ముఖమప్పుడు నాకు ఇప్పుడు బాగా గుర్తు. నన్ను చాలా అనుమానంగా, ఏంటయ్య గారు నన్ను ఆట పట్టిస్తున్నారా అన్నట్టుగా చూశాడు. లేదు బాబు, జోక్ కాదు, సీరియస్గానే చెప్తున్నాను. నేను ఏదైనా చెప్తే వెంటనే అడ్జస్ట్ అయిపోతాడు మళ్ళీ మార్క్ బాబుకున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, అది ఇంపాసిబుల్ అనిపించినా, విచిత్రంగా ఉందనిపించినా, నేను గట్టిగా ఒక్కసారి చెప్తే వెంటనే లోబడిపోతా. అయ్యగారు అన్నాడంటే దాన్ని ఏదో రకంగా ఆయన జస్టిఫై చేస్తాడు అనే నమ్మకం అయితే ఆయనకు ఉంది. ఒకటేసారి చెప్పారు, లేదు బాబు జోక్ కాదు, ఆ టైటిల్ కన్ఫర్మ్ చేయి, మార్కు సువార్త సభలు అనే టైటిల్ని ఆ సభలోనే మనం జస్టిఫై చేద్దాం అని చెప్పాం. ఎందుకు మార్కు సువార్త సభలని అనుకునే వాళ్లకు జవాబు ఆ సభల్లోనే మనం ఇద్దాము అని చెప్పారనమాట. మంచిదయ్య గారు అన్నాడు, ప్రచారం చేశాడు. తర్వాత ఆ సంవత్సరం జరగలేదు, మళ్ళీ నల్లకు దేవుడు అనుకూలింపజేశాడు. అయితే మార్కు సువార్త సభలు అనే టైటిల్ సభలోనే ప్రసంగాల ద్వారా జస్టిఫై చేస్తాను అని చెప్పే కదా. పోయిన సంవత్సరం ఈ సభలు జరుగుంటే జస్టిఫై చేయడానికి అంత అనుకూల వాతావరణం లేదు. ఈ సంవత్సరం మీటింగ్ టైం వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా కార్యం చేశారంటే, మార్కు సువార్తలో నుండి మనము ఏ పాఠాలు నేర్చుకోవాలో, మార్కులో నుండి మనము ఏ పాఠాలు నేర్చుకోవాలో, ఆ పాఠాలు అవసరమైన స్థితికి క్రైస్తవ సమాజాన్ని తీసుకొచ్చాడు. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఈ ప్రసంగానికి అంత విలువ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు, ఇంటర్నెట్లో కొనసాగుతున్న ప్రచార యుద్ధం, హోరాహోరీ, పెద్ద పెద్ద హేమీలు అనుకున్న వాళ్ళందరూ పోరాడుతూ ఉన్నారు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, గొడవగా ఉంది. ఈనాటి క్రైస్తవ సమాజం మరి ఆనాటి ఎఫెసు పట్టణం లాగా కొందరు ఈలాగు కొందరు అలాగు కేకలు వేయుచుండిరి,
ఎవరు ఏమంటున్నారు ఎవరికి అర్థం కాలేదు, అసలు మేము ఎందుకు కూడుకున్నామో చాలామందికి అర్థం కాలేదు అని లేఖనంలో అపొస్తలుల కార్యాల్లో చెప్పినట్లు ఇవాళ తెలుగు క్రైస్తవ సమాజం అంత గందరగోళంగా ఉంది. ప్రపంచ క్రైస్తవ సమాజం కూడా దాదాపు అలాగే ఉంది. కానీ ఈ గందరగోళ స్థితిలో మనం డెవలప్ అయినంతగా వాళ్ళు కాలేదు. ఎక్కువ డెవలప్ అయింది మనమే. జర్మనీలో, ఫ్రాన్స్లో, అమెరికాలో ఎక్కడ కూడా ఇంత డెవలప్మెంట్ లేదు. ప్రతి ఒక్కడికి నోరు లేస్తుంది. ఇక్కడ మహోన్నతుని విద్యలో నిరక్షరాస్యుడు, నిరక్షర కుక్షి, పొట్టగోస్తే అక్షరం ముక్క రానోడు మహోన్నతుని విద్యలో. అట్లాంటి వాళ్ళు కూడా అసలు సువార్త అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా పెద్ద విమర్శకులు. ఏమండి, సువార్త అంటే మతం మార్చడం మన ధర్మం కాదు, మన ఉద్దేశం కాదు, క్రైస్తవ సంఘం యొక్క విధి మతం మార్చడం కాదు అని పిచ్చి వాగుడు వాగే వాళ్ళు కూడా నాయకులుగా చలామణి అయిపోతున్నంత డెవలప్మెంట్ ఏ దేశానికి ఉందండి? ఏ దేశ క్రైస్తవ సమాజానికి లేదు. సువార్త ప్రకటించడం అంటే ఏంటనుకున్నారు? స్త్రీని స్త్రీనిగా గౌరవించడమే సువార్త అని చెప్పేటంత మేధావులు ఏ దేశానికి ఉన్నారు చెప్పండి? ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ స్త్రీని పురుషునిగా గౌరవిస్తున్నారేమో. మరి స్త్రీని స్త్రీనిగా కాకపోతే స్త్రీని పురుషునిగాను, పురుషుని స్త్రీనిగాను గౌరవిస్తామా? ఎవరు ఒప్పుకుంటారండి? మగవాళ్ళు మీరు ఒప్పుకుంటారా? స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే. స్త్రీల ప్రాముఖ్యత వాళ్ళకుంది, పురుషుల ప్రాముఖ్యత వీళ్ళకుంది. పురుషులు లేకపోయినా సమాజం ముందుకెళ్ళదు, స్త్రీలు లేకపోయినా పరిచర్య కానీ సమాజం కానీ ముందుకెళ్ళదు. ఎవరి విశిష్టమైన స్థానం వాళ్ళకున్నది. అది సువార్త కాదుగా. స్త్రీని స్త్రీనిగా గౌరవించుట మరియు వనరుల వికేంద్రీకరణ. ఎక్కడెక్కడ వికేంద్రీకరణ జరగలేదు అక్కడ వికేంద్రీకరణ జరగాలన్నట్టు. ఎంతెంత మేధావులు ఉన్నారో మన దగ్గర చూడండి. ఇంకొక మేధావి అంటాడు 666 దేవుని ముద్ర ఆట. బైబిల్లో తేటగా ఉంది. ఈ మృగము యొక్క సంఖ్య 666, సైతాను యొక్క సంఖ్య 666. ఆ సంఖ్య ఎవడైనా నొసలి మీద కానీ కుడి చేతి మీద కానీ వేయించుకుంటే జీవగ్రంథం నుంచి వాడి పేరు తుడిచిపెట్టబడుతుంది. వాడు యుగయుగములు అగ్నిగుండములో బాధపడతాడు. తేటగా ప్రకటన గ్రంథం చెబుతుంది. ఆ నంబరు వేయించుకుంటే జీవగ్రంథంలో ఉన్న పేరు కూడా చెరిపేస్తాడు దేవుడు, అగ్నిగుండంలో పడేస్తాడని చెబుతుంటే 666 దేవుని ముద్ర అని చెప్పే మేధావకుడు. జన్మముతో నేను పాపములోనే జన్మించి తినే దావీదు మహారాజు చెబుతుంటే పుట్టిన పిల్లలందరూ పరిశుద్ధులే, పాపులేం కాదు అని చెప్పే మేధావి ఒకడు. ఇట్లాంటి మహామేధావులు నాకు తెలిసి అమెరికాలో కానీ జర్మనీలో కానీ లేరు. మనకి అంత పెద్ద డెవలప్మెంట్ తగలబడింది. మనకి ఇంత డెవలప్మెంట్ ఉన్నటువంటి ఈ దరిద్రపు కొట్టు యుగంలో ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళందరి స్క్రూలు, నట్లు, బోల్ట్లు కరెక్ట్గా సరి కావాలంటే ఇప్పుడు అసలు మార్కు సువార్త అనేది ఇప్పుడు అవసరమైంది. అందరిలోని వికృత మనస్తత్వము, వికృత సిద్ధాంతాలు, వంకర టింకర ఆలోచన ధోరణులు ఈ మధ్య 2-3 నెలలుగా బయటపడ్డంతగా ఇంతకుముందు బయటపడలే. అంతకుముందు అందరూ చలామణి అయిపోయారు. ఎవరు చూసినా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, వందనాలండి, మారణాత్ అండి, ప్రభు స్తోత్రాలండి, బాగున్నారండి, అయ్యగారండి, అవునండి అని నడిపించేశారు. కానీ 2022వ సంవత్సరం ప్రారంభంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అగ్గి వేసాడు. ఆ అగ్ని ఏంటో తెలుసా? విభజించే అగ్ని, సమాజాన్ని విభజించే అగ్ని. ఆ అగ్నిని గూర్చి యేసునాథుడు చెప్పాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ
వచనం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకు రగులుకొని మండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అగ్ని వేయవచ్చితిని అని 49లో చెప్పాడు. అదే మాటను 51లో అంటాడు, భేదమునే కలుగజేయవచ్చితిని. నేను సమాధానము కలుగజేయవచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు కాదు కాదు, సమాధానాన్ని కలుగజేయడానికి నేను రాలేదు, భూమి మీద భేదమునే కలుగజేయుటకు వచ్చి తిని అని యేసు నిశ్చయంగా చెబుతున్నాడు. అగ్నిని వేయుట, సమాధానమును కాకుండా భేదమును కలుగజేయుట. అగ్నిని వేసి భేదమును కలుగజేయుట ద్వారా ఏం జరుగుతుందంటే, ఇప్పటి నుండి 52వ వచనం, లూకా 12:52, నేను అగ్నిని వేసినప్పటి నుండి, నేను భేదమును కలిగించినప్పటి నుండి, ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 ఉంటే, ఒకవేళ 5 సభ్యులు ఉన్నట్లయితే వాళ్ళు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 ఉంటారు. నేను అగ్నిని వేయుట ద్వారా ఏం జరుగుతుందంటే, తండ్రి కుమారునికి విరోధం అయిపోతాడు, కుమారుడు తండ్రికి విరోధంగా ఉంటాడు, తల్లి కుమార్తెకు విరోధం అయిపోతుంది, కుమార్తె తల్లికి వ్యతిరేకంగా ఉంటుంది, అత్త కోడలికి వ్యతిరేకం అవుతుంది, కోడలు అత్తకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే నేను అగ్నిని వేస్తాను గనుక. విభజన జరుగుతుంది, కుటుంబాలు చీలిపోతాయి, సంఘాలు చీలిపోతాయి. బాబెలు గోపురం దగ్గర ఒక్క భాష, ఒక్క పలుకు, ఒక్క సిద్ధాంతం, ఒక్క మతం, ఒకటే రాజ్యం అన్నట్టుగా ఏక కుటుంబంగా ఉన్నది మానవ జాతి. దేవుడు దిగి వచ్చి అనేక జాతులుగా వాళ్ళని విడగొట్టాడు. అది దేవుని పవిత్ర సంకల్పం. వాళ్ళు కలిసి ఉంటే తిరుగు లేకుండా ఏది కావాలనుకుంటే ఆ పని చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు తలపెట్టిన పని నిర్విఘ్నంగా ముగించుకుంటారు, కానీ ఎప్పుడు దేవునికి విరోధమైన పనులే తలపెడతారు. ఎందుకంటే వాళ్ళు సాతాను కుమారుడైన నిమ్రోదు ఆధిపత్యంలో ఉన్నారు, నిమ్రోదు పరిపాలనలో ఉన్నారు, నిమ్రోదు అదుపాజ్ఞల్లో ఉన్నారు. గనుక వాళ్ళకు వచ్చే తలంపులు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన తలంపులు వస్తాయి. వాళ్ళు దేవునితో సమాధానం పోగొట్టుకున్నారు, సాతాను కుమారుడి పరిపాలనలోకి వచ్చేశారు. కనుక వాళ్ళు కలిసి ఉండకూడదు, కలిసి ఉండటం వాళ్ళకే మంచిది కాదు అని పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమామయుడైన దేవుడు తన ప్రేమను బట్టి వచ్చి వాళ్ళకు ఐక్యత లేకుండా చేశాడు. ఆ దేవుడే నరావతారం ఎత్తి ఈ మాట అంటున్నాడు, నేను భేదమును కలుగజేయవచ్చి తిని. భేదాన్ని కలుగజేయడానికి దేవుడు 2 సార్లు వచ్చాడు. ఒకసారి బాబెలు గోపురం దగ్గర భేదము కలుగజేయడానికి వచ్చాడు, ఐక్యతను చెడగొట్టడానికి వచ్చాడు. మళ్ళీ శరీరధారిగా వచ్చినప్పుడు, యేసుక్రీస్తుగా నరావతారం మీద వచ్చినప్పుడు అదే ఉద్దేశంతో వచ్చాడు. లోకమంతా దుష్టుని యందున్నది. భిన్న విభిన్న సిద్ధాంతాలు, మతాలు, కార్యక్రమాలు, ప్రణాళికలు ఎన్ని ఉన్నా అవన్నీ సాతానుకు అనుకూలమైనవి, దేవుని అభిషిక్తుడైనటువంటి ఆది సంభూతునికి వ్యతిరేకమైనవి. అందరూ ఏకీభవించారు భూమి మీద. 2వ కీర్తన ప్రకారం ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. భూరాజులు యెహోవాకు విరోధంగా, ఆయన అభిషిక్తుడికి విరోధంగా నిలబడ్డారు. దావీదు మహారాజు చెప్పిన ప్రవచనం ఇది 2వ కీర్తనలో. ఏకీభవిస్తారా మీరు యెహోవాకు విరోధంగా? నేను వస్తున్నానులే, మీలో మీకు ఒకడికొకటి కుదరకుండా చేస్తానని ఆయన వచ్చాడు. మళ్ళీ క్రీస్తు వచ్చి 2వసారి వచ్చి భూమి మీద నీతి రాజ్యం స్థాపించి పరిపాలించేదాకా ఈ లోకానికి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. రాజ్యం మీద రాజ్యం లేస్తుంది, జనము మీద జనం లేస్తారు, ఒక వ్యక్తి మీద వ్యక్తి, కుటుంబం మీద కుటుంబం, మత కలహాలు, నీటి కోసం యుద్ధాలు, ఆహారం కొరకు యుద్ధాలు, ఇంకా భయంకరమైన సంభవాలు మనం చూడబోతున్నాం. భూలోకానికి సమాధానం ఉండదు.
శ్రీలంకలో ఇవాళ ఆర్థిక పెను సంక్షోభం వచ్చింది. పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదు. ఆహార ధాన్యాల కిరాణా కొట్టు సరుకులు లేవు. బియ్యం, పప్పులు, చింతపండు ఏమీ లేవు. పెను సంక్షోభంలో కుప్పగూలిపోయింది శ్రీలంక ప్రభుత్వము, వ్యవస్థ. జరగబోతున్నటువంటి పెను వినాశనానికి అది ఒక ముంగురుతు మాత్రమే. ఆ బాటలోకి ఇంకా అన్ని రాజ్యాలు వచ్చేస్తాయి, కరువులు వచ్చేస్తాయండి. యేసు రెండవ రాకడకు ముందు అది సూచన. ఇండియాలో అదే గతి పడుతుంది, అమెరికాకు అదే గతి పడుతుంది. ఆకాశం కింద ఉన్న ప్రతి దేశము కూడా కుప్పగూలిపోతుంది. ప్రభు రెండవ రాకడ సంభవాలవి. జనం కలిసి ఉండలేరు. ఐక్యరాజ్య సమితిని పెట్టారు. రకరకాల హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్, చోగం అని ఒకటి అప్పట్లో జరిగింది. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్, CHOGM, చోగం అని. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ నేషన్స్ సమిట్ జరిగింది. ఎన్నో మరి అంతర్జాతీయ సమాఖ్యలు, దేశాల సమాఖ్యలు చాలా ఉన్నాయి. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దేశాలు ఉన్నాయి. రష్యా కూటమి ఇంకోటి ఉన్నది, యూరోపియన్ కూటమి, యాంటీ రష్యన్ కూటమి. ఎన్నో జాతులు మనం కలిసిమెలిసి ఉండాలి. నాన్ అలైన్డ్ కంట్రీస్, అలీన దేశాల సమాఖ్య, OPEC దేశాలు ఉన్నాయి. ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్ కంట్రీస్, OPEC, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. రకరకాల నానా జాతుల సమితి, సమాఖ్య అనబడినవి చాలా ఉన్నాయి. కానీ అన్ని కూటమిలలో లొసుగులు ఉన్నాయి, లుకలుకలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకు ఏకాభిప్రాయం లేదు. ప్రభునందు ప్రియులారా, మన ఐక్యరాజ్య సమితిలో యుక్రెయిన్ దాడికి విరోధంగా రష్యా మీద ఆంక్షలు విధిద్దామని అమెరికా ప్రవేశపెట్టినటువంటి తీర్మానమే వీగిపోయింది. అంటే ఐక్యరాజ్య సమితే, కానీ అందులో అమెరికాకున్న పరువే పోయింది. అన్ని రకాల దేశాల కూటములన్నీ కుప్పగూలిపోతాయి. ఇది దేవుని మాట. సమాధానం ఉండదు. సమాధానము కొరకు మనుషులు ప్రయత్నం చేస్తారు, కానీ అది వాళ్లకు దొరకదు. భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఎక్కడ చూసినా శాంతి ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. ఎందుకంటే భేదము సృష్టించువాడు సర్వశక్తి గల యెహోవా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే భేదం సృష్టిస్తున్నాడు. ఎందుకు భేదం సృష్టిస్తున్నాడు అంటే, ఐక్యంగా ఉంటే గనుక వీళ్ళు దేవునికి విరోధంగానే ఐక్యమవుతారు. గనక దేవునికి విరోధంగా ఉండి ఐక్యమయ్యారు అనుకోండి, అప్పుడు మానవ జాతి మొత్తాన్ని నాశనం చేయాల్సి వస్తుంది. దేవునికి విరోధంగా మానవ జాతి అంతా ఏకమైందనుకోండి, అప్పుడు సొదొమ గొమొర్రాలను దహించి భస్మం చేసినట్టు మొత్తం భూగోళాన్ని భస్మం చేయాలి. అలా చేయటం దేవునికి ఇష్టం లేదు. కొందరైనా రక్షణ పొందాలి, అందరూ నాశనం కాకూడదు అని దేవుడు తన కృపా సంకల్పాన్ని బట్టి అందరూ నాశనం కావడానికి వీలు లేకుండా అందరూ రక్షణ పొందడానికి అవకాశం ఇస్తూ సువార్త మొత్తం వ్యాపించేదాకా దేవుని తీర్పు ఆలస్యం కావటానికి
భేదాలు సృష్టిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు. ఇవాళ క్రైస్తవ సమాజంలో కూడా నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఎక్కడ చూసినా గొడవ, ద్వేషము, కలహము, అసమాధానం రాను ఎక్కువైపోతున్నాయి. ఇవాళ ఈ నేపథ్యములో ప్రపంచ దేశాల్లోని క్రైస్తవ సమాజమంతా గందరగోళంలో పడిపోయినటువంటి ఈ నేపథ్యంలో తెలుగు క్రైస్తవ సమాజం మరీ అధికంగా గందరగోళంలో పడిపోయిన ఈ నేపథ్యంలో మార్కు సువార్త మహాసభలు అనేవి జరగడం, ఇది చాలా సరైన సమయంలో జరుగుతుంది సభ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక 2 సంవత్సరాలు ఈ సభలను లేట్ చేశాడు. టైటిల్ అనుకున్న తర్వాత అప్పుడే వద్దులే బాబు, ఆ టైటిల్ అయితే ఇంకా 2 ఏళ్ళు అయ్యాక పెట్టాలనుకున్నాడేమో దేవుడు. దేవునికి కాలములు సమయములన్నీ తెలుసు కదా, తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇవాళ మార్కు సువార్త 14వ అధ్యాయం పక్కన వచనం 15 అనుకోండి. ఏమనుకోండి? 15 అనుకోండి. ఆ 15 రివర్స్ చేస్తే ఏమవుతుంది? 15 రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎన్నో వచనం చదివాను. వచనాలు గుర్తుపెట్టుకునే టెక్నిక్ అది. చాలాసార్లు నేను చెప్పాను. ఏదో ఒక విధమైన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్తో ఆ వచనాలను మీరు అలాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ అధ్యాయము వచనము చూసినప్పుడు 14 తర్వాత వచ్చే సంఖ్య 15. 15ను తిరగేస్తే 51. మనం చదివిన మూలవాక్యం ఏంటి? బైబిల్ మీద దృష్టి పెట్టాలి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి వచనాలు అంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మ్యాథ్స్ లెక్చరరా అయ్యా? ఇంగ్లీష్, ఓకే. మ్యాథమెటిక్స్ కూడా వండర్ఫుల్ సైన్స్. దట్ ఈస్ ద ఓన్లీ సైన్స్ దట్ కెన్ నాట్ బి కరప్టెడ్. ఇంకా దేన్నైనా కరప్ట్ చేయవచ్చు. పియూటి పుట్టు, బియూటి బుట్టు ఎందుకు కాదు, బట్ ఎందుకు, ఇట్లా రకరకాల విచిత్రమైన విన్యాసాలు, ప్రశ్నలు, సమస్యలు భాషల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు పెద్ద షా ఉంది, సాక్షిలో రాసే షా ఉంది. ఆ షా కాకుండా ఇది షా కాకుండా మెలిక 8 లాగా రాసే షా ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎవరు సరిగ్గా చెప్పడు. అది షే అంటాడు. అది షే అయితే ఎత్వం పెట్టవయా అంటే అబ్బులు గారు అంతే. అది ఇది షా, ఇది సా, ఇది షే అంటాడు. అది ఎత్వం పెట్టు, మరి తలకట్టు పెడుతున్నావు కదా. షా అంటే అది షా అంటే మరి దాంట్లాగా ఉంది కదా సార్, మరి ఎందుకు మరి 3వ అక్షరం తీసేయి అంటే లేదు సార్ అది ఉండాల్సి మొదటి నుంచి వచ్చింది అంటాడు. ఏ భాషలో నన్న ఇలాంటి గందరగోళ స్థితి ఉంటుంది, కానీ మ్యాథమెటిక్స్లో ఉండదు. నువ్వు ఈ గ్రహం మీద కానీ ఏ గ్రహం మీద కానీ విశ్వంలో ఏ నెబ్యులాలోకి పోయినా సరే 2 2 4 అవుతుంది, కానీ ఇంకోటి కావడానికి వీలు లేదు. అందుకే దేవుడు తన వాక్యంలో కూడా గణిత శాస్త్ర అమరిక దాంట్లో సరిగ్గా అల్లి పెట్టాడు అన్నమాట. ఒక దండ అల్లినట్టు, ఒక మంచం అల్లినట్టు, పందిరి అల్లినట్టు దేవుడు తన వచనాలన్నీ, వాక్యంలోని వచనాలని అల్లి పెట్టాడు. అది పెద్ద పరిశోధన. నేను చెప్తున్నా, మీరు అదే సబ్జెక్ట్, మీకు ఇంకో సబ్జెక్ట్ లేకుండా బైబిల్ న్యూమరాలజీ మీద మీరు పరిశోధన చేస్తే మీకు ఇప్పుడు మొదలు పెడితే ఆ సబ్జెక్ట్ మీద కొంత మీకు క్లారిటీ రావడానికి 50 సంవత్సరాలు పడుతుంది. సబ్జెక్ట్ మీద మాస్టరీ కాదు, అసలు సబ్జెక్ట్ ఏంటనే క్లారిటీ రావడానికి 50 ఏళ్ళు పడుతుంది. మాస్టరీ రావాలంటే ఇంకొక 50 ఏళ్ళు పడుతుంది. డాక్టర్ ఇవాన్ పాలిన్ అనే రష్యన్ జ్యూ మ్యాథమెటిషియన్ అండ్ క్రిస్టియన్,
డాక్టర్ ఇవాన్ పానిన్. దీనికి మూల పురుషుడు, బైబిల్ న్యూమరిక్స్ అనే దానికి మూల పురుషుడు. ఆయన ఒక సూత్రము దేవుడు ఆయనకు బయలుపరిచిన తర్వాత బైబిల్ అంతా కూడా అక్షరాలకు అనుగుణ్యంగా కొన్ని గణిత శాస్త్ర సంబంధమైన అమరికతో రాయబడింది అనే సూత్రం ఆయనకు దేవుడు బయలుపరిచాక, ఇది ఆది కాండము నుండి ప్రకటన దాకా ఎక్కడెక్కడ దేవుడు రాసి పెట్టాడు, ఎలాగ అల్లి పెట్టాడు అని మొత్తం ఒక థీసిస్ రాయడానికి ఆయనకు 40 సంవత్సరాలు పట్టింది. డాక్టర్ ఇవాన్ పానిన్ ఆ థీసిస్ బయట పెట్టడానికి 40 years పట్టింది. గంటకి మనం చూడండి, మరి మనకి ఎంత టైం పడుతుంది? బైబిల్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బుక్, మోస్ట్ మిస్టీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ సాటిస్ఫైయింగ్ బుక్. బైబిల్ ముందు రుచి, దాని రుచి ముందు ఏ దమ్కా బిర్యానీ పనికిరాదు, ఏ హలీం కూడా పనికిరాదు. సీజనల్గా చెప్తున్నాను. ప్రియులారా, ఐఎమ్ ఫిదా అబౌట్ ద బైబిల్ అండ్ ఇట్స్ బ్యూటీ. ఎన్నోసార్లు చెప్తుంటా కదా, నాకు అసలు అంతు చిక్కదు అసలు ఆ గ్రంథం. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. 3:16 ఎందుకంటే 3 అనేది 7 అనేది 2 దేవుని యొక్క సంఖ్యలే. 3 అనేది దేవుని వ్యక్తిత్వ సంఖ్య, 7 అనేది దేవుని సంపూర్ణత యొక్క చిహ్నం. 16 అంటే 1 + 6 ఎంత? 7. వచనం 7 అనుకోండి, 16 అనగా 7, 3 7 అలాగా ఉంటుంది అన్నమాట. ఇక బైబిల్ నిండా 3:16 3:16 3:16 ఎక్కడున్నా మీరు అన్ని వచనాలు కుప్పగా రాసుకోండి, మీకు అద్భుతమైన చైన్ ఆఫ్ రెవల్యూషన్ దొరుకుతుంది అన్నమాట. ఆ బుక్ రాసింది ఎవరో, ఈ బుక్ రాసింది ఎవరో, తర్జుమా చేసింది ఇంకెవరో, వచన విభజన ఇంకెవరో చేశారు. కానీ ఇదంతా పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ కింద జరిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త అనే టైటిల్ పెట్టింది ఎవరో, మార్కు సువార్త అనే బిరుదు కింద సభలు జరిగే అంతగా సమాజం ఎదగడానికి కూడా దేవుడు సహాయం చేశాడు, విభేదాలు సృష్టించి. దిస్ ఈజ్ ద రైట్ టైటిల్ విత్ ద రైట్ మెసేజ్ అట్ ద రైట్ టైం. దేవుని స్తోత్రం. ఎవ్రీడే ఐఎమ్ ఫ్యాసినేటెడ్. దేవుని యొక్క పరిపూర్ణత, దేవుని గొప్ప కార్యాలు చూసి ఎవ్రీడే బేహోష్ అవుతున్నాయి. ఇన్నేళ్ళు బతికేశా. సరే, అంశంలోకి వద్దాం. మూలవాక్యం ఏంటంటే, యేసు ప్రభువు వారిని సిలువ వేయడానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. చాలామంది జన సమూహాలు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. శిష్యులందరూ కూడా చెల్లా చెదురైపోయినారు. పేతురు ఒకడు మాత్రము దూరము నుండి ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు. ఏమి జరుగునో చూద్దాం, ఆయనను వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని పేతురు దూరము నుండి వెంబడిస్తూ ఉన్నాడు. సరే, యేసు ప్రభు వారిని వారు తీసుకొని పోతూ ఉంటుండగా కొడుతున్నారు, అవహేళన చేస్తున్నారు. చాలామంది వెంబడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఉన్నట్టు ఒక పడుచువాడు సన్నని నారబట్ట తన ఒంటి మీద కప్పుకున్నాడు. మొత్తం ఒకటే బట్ట మొత్తం చుట్టుకున్నాడు. ఇంక ఇతర వస్త్రాలు ఏం లేవు అతనికి. ఒకటే బట్ట మొత్తం వాళ్ళంతా చుట్టుకున్నారు. ఇప్పటికీ కొన్ని జాతుల వాళ్ళు అలాగా వస్త్రాలు ధరిస్తారు. ఒకటే బట్ట ఉంటుంది, మొత్తం కిందికి మీదకి ఒకటే చుట్టుకుంటారు. చుట్టుకొని యేసు వెంబడి నడుస్తూ ఉన్నాడు. అతను యవనస్తుడు. ఈయన ఎందుకు ఇలా కొడుతున్నారు, ఏం సంగతి, ఆఖరికి ఏం చేస్తారు ఈయనను చూద్దామని క్యూరియాసిటీతో, కుతూహలంతో వెంబడిస్తూ ఉన్నాడు. వీడెవడో ఆయన మీద అభిమానం ఉన్నట్టుగా క్లోజ్గా నడుస్తూ ఉన్నాడు. ఆయన అభిమాని కాబోలు వీడిని పట్టుకొని రా అని చెప్పేసి ఆ అబ్బాయి మీద పడి పట్టుకున్నారు. పట్టుకునేసరికి వాడికి భయం వేసింది. బాబోయ్, నాకేం తెలియదు బాబోయ్ అని చెప్పేసి
గింజుకున్నాడు, వాళ్ళ మీద పట్టుకున్నారు. వాడు గిలగిల కొట్టుకొని గింజుకొని ఆ బట్టలో నుండి జారి బయటకు వచ్చేసాడు. బట్టేమో వాళ్ళ చేతుల్లో ఉంది. వాడి ఒంటి మీద ఇంకో బట్ట ఏమో లేదు. ఆ బట్ట లాగేసుకున్నారు. బట్టలు పోతే పోయింది, ప్రాణం దక్కితే చాలని చెప్పి దిగంబరిగా అక్కడ నుంచి పారిపోయాను. అవును, ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయం చూడండి. 50వ వచనం దాకా రాసి 53 నుండి మళ్ళీ రాసుకొచ్చాడు అనుకోండి. అప్పుడు వారందరూ ఆయన్ని విడిచి పారిపోయిరి. వారు యేసును ప్రధాన యాజకుని వద్దకు తీసుకొని పోయిరి అని రాస్తే స్టోరీలో ఏమైనా ఇబ్బంది వస్తుందా నాకు చెప్పండి. ఏమైనా ఇబ్బందా? అదేంది సార్, మధ్యలో ఎవరు రాలేదా నారబట్టేసుకొని అని అడుగుతామా మనం? అందరూ యేసుని విడిచి పారిపోయిరి. వారు యేసును ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకొచ్చారు. కథ బాగానే ఉంది కదా, కంటిన్యూటీ. మధ్యలో అనవసరంగా వీడెవడో పడుచోడు రావడం, వాడిని వాళ్ళు పట్టుకోవడం, పారిపోవడం ఎందుకు రాసినట్టు? ఇంకా ఇంట్రెస్టింగ్ సంగతి ఏంటంటే, ఈ విషయం ఇలా పడుచోడు ఒకడు వచ్చాడు, వాడిని పట్టుకున్నారు, వాడు దిగంబరిగా పారిపోయాడని మత్తయి రాయలేదు, లూకా రాయలేదు, యోహాను రాయలేదు. ఈయన ఒక్కడే రాశాడు. మార్కు ఒక్కడే రాశాడు. అవసరం లేని సంగతి. కథకు సంబంధం లేదు, యేసు శిలువకు సంబంధం లేదు. అది రాయకపోయినా నష్టం లేదు. రాయకపోయినా నష్టం లేని సంగతి మార్కు ఒక్కడే రాశాడు. అసలు సంగతి ఏంటంటే, ఆ పడుచోడు ఈయనే, ఎవరో కాదు, మార్కు. అసలు ఏం జరిగిందంటే, అందరూ పారిపోయినారు కదా. పారిపోయిన తర్వాత ఒకడు మాత్రం సీక్రెట్గా వెంబడిస్తున్నాడు. ఆయన పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56 చూడండి. అప్పుడు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. 58 చూడండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి, దూరము నుండి ఆసక్తిగా వెంబడిస్తున్నాడు పేతురు. అందరికీ కనబడేటట్టు దగ్గరగా వెంబడిస్తున్నాడు ఈ పడుచువాడు. దూరము నుండి అన్నీ అబ్జర్వ్ చేస్తూ పేతురు ఉంటే, ఈ కుర్రోడేమో కాస్త దగ్గరికి వెళ్ళాడు, అమాయకుడు. వీడు కూడా ఆయన శిష్యుడిలాగా ఉన్నాడు, పట్టుకోండి అన్నారు. పట్టుకునేసరికి బట్టలు వదిలేసి దిగంబరంగా పారిపోయాడు. ఈ విషయాన్ని పేతురు గమనించాలి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. యేసు ప్రభువు వారి శిష్యుల యొక్క ఫొటోస్ పెయింటర్ చేస్తారు కదా, అది తప్పది. ఒక ఆయనకి ఎందుకు వేస్తారో నాకు తెలియదు, కానీ బట్టతలు వేస్తారు. ఎందుకో నాకు తెలియదు. మరి ఎందుకు ఆ బట్టతల ఎవడు చెప్పాడు ఈయనకు? ఇంకొక ఆయన తెల్లగా పండిపోయిన గడ్డం, ఇంత గడ్డం, ఇంత పొడుగు గడ్డం, పెద్ద తల వెంట్రుకలు, భుజాల దాకా బాగా తెల్లగా పడి, ఆయన ఎవరంటే పేతురట. నీకెవడు చెప్పాడు పేతురంత ముసలోడని? సంఘ చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, శిష్యులందరూ యేసయ్య కంటే చిన్నోళ్ళే. ముసలోళ్ళని పిలవలేదు ఆయన. ఆల్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ వర్ ఈదర్ ఆఫ్ ఈక్వల్ ఏజ్ విత్ జీసస్ ఆర్ లిటిల్ యంగర్. దాదాపుగా యేసయ్య ఏజ్, యవన ప్రాయము కొంచెం తక్కువ. ఒక ఆయన పండు ముసలోడిని వేస్తారు, ఒక ఆయన బట్టతలోడిని వేస్తారు. అంటే పాస్టర్లు అందరూ ఇట్లుంటారని వీళ్ళ ఉద్దేశం. కొంచెం బాణపొట్ట, బట్టతల. పాస్టర్లు అంటే అలాగ ఉండాలి. బాగా తల పండిపోయి బాణపొట్ట పెట్టుకొని బట్టతలు వేసుకొని ఉంటే అది కరెక్ట్, దేవుడు వాడుకున్న దైవజనుడు అండి అనుకుంటారు.
కొంచెం నాలాగా కొంచెం పుల రంగంలాగా ఉన్నారు అనుకోండి, దేవుడు గొప్పగా వాడలేనట్టుంది కదా దీన్ని అనుకుంటారు. పేతురు అంత ముసలోడేం కాదు, దాదాపుగా యేసయ్య వయసు కాస్త ఒక 1 year అటు ఇటుగా ఉంటారు. అందరూ 35 ఏళ్ల ప్రాయంలో ఉన్నోళ్ళే ఆయన శిష్యులందరూ, ఇంకా చిన్నోళ్ళు కూడా. అందరికంటే యంగ్ ఇంకా యోహాను. అందుకే చిన్నోళ్ళు అంటే యేసయ్యకి ఎక్కువ ఇష్టం కదా. యోహాను చాలా క్లోజ్ అయిపోయాడు, యేసయ్య గుండెల మీద తలబెట్టుకొని ఉండే అంత క్లోజ్ అయిపోయాడు యోహాను. ప్రియులారా, ఇప్పుడు పేతురు కూడా పెద్ద ముసలోడేం కాదు. ఈ పారిపోయిన కుర్రోడు కూడా పడుచువాడు అని రాశాడు. కొంచెం ఆ పారిపోయిన దిగంబరిగా పారిపోయినోడి కంటే పేతురుగా 4-5 ఏళ్ళు ఎక్కువ వయసు ఉండొచ్చు. ఆయనను పోయి పేతురు పట్టుకున్నాడు. ఎప్పుడు పట్టుకున్నాడు తెలుసా? యేసు ప్రభు వారు పేతురుకో సంగతి చెప్పాడు. ఈ రాత్రి తెల్లవారక ముందు యేసును ఎరుగనని నువ్వు 3 సార్లు బొంకుతావు. నీ నమ్మికను స్థిరపరచాలని నేను నీ కొరకు ప్రార్థన చేశాను. నీ మనస్సు తిరిగిన తర్వాత ఇతరుల మనస్సులు కూడా నువ్వు స్థిరపరచన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం చూడండి దయచేసి. లూకా 22:32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని పేతురు. నీ మనస్సు తిరిగిన తర్వాత అద్దిగది, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను ఏం చేయము? స్థిరపరచు. అంటే స్థిరత్వం లేనోళ్ళు ఉంటారు, వాళ్ళను నువ్వు స్థిరపరచు. ముందు నువ్వు స్థిరపడు, వాళ్ళను స్థిరపరచు అన్నాడు యేసయ్య. ముందు పేతురు కూడా స్థిరుడు కాదు, పేతురు కూడా పిరికివాడు. అంతా యేసయ్యలాగా మాట్లాడుతున్నావు, నీ గొంతు, నీ యొక్క డైలాగ్ డెలివరీ, నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా ఆయనలాగా ఉంది, నువ్వు యేసు శిష్యుడవే అంటే కాదు కాదు, మా అమ్మతోడు, మా నాయనతోడు, మా ఆవిడతోడు, అందరూ నా ఇంటి పక్కోడు అంటే నాకు ఇష్టం లేదు, వాడితోడు ఒట్టు పెడతాడు, ఎగిరిపోతాడు అబద్ధం చెప్పినప్పుడు. అందరి తోడని ఒట్టు పెట్టుకొని నాకు ఏసంటే ఎవరు తెలియదని శపించుకున్నట్టు మొదలు పెట్టారు. నిజమండి, అబద్ధం కాదండి, ఏసెవరో తెలియదండి, అబద్ధం ఆడితే నేను నాశనం అయిపోవాలండి, ఇంతవరకు వచ్చాడు పేతురు. అంత పిరికోడు. తర్వాత వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. అయ్యో నేను ఇంత పని చేశానని తలపోయుచు ఏడ్చాను. తర్వాత మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తరువాత యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత 3 సార్లు అడిగాడు, సీమోను కుమారుడవైన యోహాను కుమారుడవైన సీమోను, యోహాను కుమారుడవైన సీమోను, సీమోను బర్యోనా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ఎన్నిసార్లు అడిగాడంటే 3 సార్లు అడిగాడు. 3 సార్లు ఎరుగనని బొంకాడు గనుక 3 సార్లు కూడా నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పుకునే అవకాశం వేసి ఇచ్చాడు. ప్రేమిస్తున్నావా? ఒకప్పుడు బలహీనంగా ఉండి బలపడిన నీలాంటోడే కావాలి, ఒకప్పుడు పిరికోడుగా ఉండి ధైర్యం తెచ్చుకున్న నీలాంటోడే కావాలి, ఒకటి చచ్చిపోతానేమోనని ఒకప్పుడు భయపడి తర్వాత ప్రాణములు ఇవ్వడానికి తెగించినటువంటి వాడు నీవాడే కావాలి. పేతురు, నువ్వే రైట్ పర్సన్. నీవు కాపరిగా ఉండి నా గొర్రెలను, నా గొర్రె పిల్లలను కాయము, మేపుము అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి పడిపోయి లేచిన వాడు వేరే వాళ్లకు కృప చూపగలుగుతాడు. స్వనీతిపరుడు ఎప్పుడైనా కృప చూపలేడు. ఎవరైనా తప్పు చేస్తే చంపేసేవాడిని అంటాడు.
కానీ వీడే ఒకప్పుడు తప్పు చేసి మళ్ళీ మారు మనసు పొందినవాడు పర్వాలేదులే, నా తప్పు చేయని మానవుడు వాడు తెలుసుకుంటాడులే, క్షమించేద్దాం అంటాడు. గనక పరలోక రాజ్యపు తాళపు చెవులు ఈ దుడుకు మనిషికి, ఈ పిరికి మనిషికి, ఈ బొంకే మనిషికి దేవుడిచ్చాడు. నువ్వు బలపడిన తర్వాత వేరే వాళ్ళ సంగతి పట్టించుకో, వేరే వాళ్ళని స్థిరపరచు. అప్పుడు ముందు పేతురు గుర్తొచ్చినోడు ఈ పడుచు కుర్రోడు. వాడు మొత్తం గ్రీకు వీరుడిలాగా ఒంటి మీద నూలు పోగులు లేకుండా రోడ్డు మీద ఎంత అందంగా పరిగెత్తాడు. వాడు ఎవడై ఉండొచ్చు అని మళ్ళీ పత్తా తెలుసుకొని పోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, బాబు నువ్వెవరంటే, అయ్యే బాబోయ్ నన్ను ఎవరిని అడగండి బాబు, ఆ నజరేయుడైన యేసుని గురించి కాస్త ఇంట్రెస్ట్ ఉండింది నాకు, ఏదో చూద్దామని వెళ్తే నన్ను పట్టుకొని కొట్టి చంపబోయారండి, ఇక మళ్ళీ నేను నా తోవకు రాను, ఇంకా నన్ను అడగొద్దు మీరు అని గింజుకున్నాడు. పేతురు చెప్పాడు, రే బాబు నీకన్నా పిరుకొని నేను, నీకన్నా పెద్ద భయస్తుంటున్నాను నేను. ఆ ప్రభు చచ్చిపోయి సమాధిలో ఉండిపోలేదు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన ప్రభువును కూర్చొని ఒప్పుకోవడానికి మనం భయపడొద్దు. నేను నీలాగా భయపడ్డాన్నే, అసలు యేసంటే ఎవరో నాకు తెలియదు, నా మీద నేను ఒట్టు పెట్టుకొని శపించుకున్నాను, శాపనార్థాలు చెప్పుకున్నాను, పలికాను. తర్వాత లేచిన యేసును చూచాను, నాకు ధైర్యం వచ్చింది. అవును లేచాడు, అవును నిజమా, ఇది నేను చూశాను నా కళ్ళతో. ఆయన నిజమైన దేవుని కుమారుడని, ఆయనే రక్షకుడని సువార్త చెప్పి రక్షణలోకి మార్కును నడిపించిన వాడు పేతురు. పేతురు భక్తుడు, మార్కు యొక్క ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి. బబులోనులో మీ వలనే ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కు. ఈ మార్కు పేతురుకు కుమారుడేలాగయ్యాడు అంటే, పేతురు ద్వారా సువార్త విని రక్షణ పొంది ఆత్మీయ కుమారుడైనాడు, కన్న కుమారుడు కాదు. అందుకే నేను అపోస్తలుల వయసు సంగతి చెప్పాను. అపోస్తలుల్లో ఎవరు కూడా ముసలోళ్ళు లేరు, తల పండిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే యేసు ప్రభు తర్వాత అనేక సంవత్సరాలు సేవ చేసి ఒక్కొక్కరు హతసాక్షులు అయిపోయినారు. ముందే తలలు పండి బట్టతలు అయిపోయి అంత అయిపోయి ముసలోళ్ళు అయిపోతే కనుక అన్నేళ్ళు సేవ చేసేవాళ్ళు కాదు. అనేక సంవత్సరాలు సేవ చేసి వాళ్ళందరూ హతసాక్షులైనారు, ఒక్క యోహాను తప్ప. గనక ఈ పడుచువాడైన మార్కు సొంతగా పేతురు కడుపున పుట్టిన కొడుకై ఉండడానికి అవకాశం లేదు. దాదాపు సమవయస్కులు 4-5 ఏళ్ళు పెద్దోడంతే. మరి నా కుమారుడు అని ఎందుకు అన్నాడంటే, ఆత్మీయ కుమారుడు. సువార్త ప్రకటించి పేతురు కనినటువంటి ఆత్మీయ కుమారుడు మార్కు. మనకు తెలుసు పేతురు పెద్దగా చదువుకోలేదు, విద్యలేని పామరుడు పేతురు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచున్నప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి. ఓ మాట మిమ్మల్ని అడుగుతాను, వారి ధైర్యమును చూసినప్పుడు గ్రహించారట. ధైర్యమును చూసి గ్రహించారు. ఏమని గ్రహించారు చెప్పండి? విద్య లేని పామరులు. అక్కడ ఉన్నమాట చెప్పండి. ధైర్యాన్ని చూసి వాళ్ళకి అర్థమైందట వీళ్ళు చదువుకోలేదని. బైబిల్ చాలా అద్భుతమైన గ్రంథం అండి. నేను చెప్తున్నాను కదా, 125 సార్లు చదివేసి 26వ చదువుతుంటే నాకు కొత్త గ్రంథం బైబిల్. ఎవ్రీడే కొత్త గ్రంథమే. దాన్ని ఒకసారి చదివేసి నాకంతా తెలుసు అన్నోడు ఎంత తిక్కలోడై ఉంటాడు కదా.
పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వీడెక్కువ చదువుకోలేదు అని అర్థమైందట. అలాగెలాగ అర్థమైందంటే పల్లెటూరు భాషలో తిట్టిపోసారు వాళ్ళు. ఏంద్రాను చెప్పేది, ఏది ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరుమోయి, నా ఇష్టం, దాన్ని బాబు సొత్తా అని మొత్తం పల్లెటూరు భాషలో చెప్పుకుంటాం. అమ్మ ఈడకు చదువుకోలేదురా బాబు అని అప్పుడు అర్థమైంది. కాబట్టి మాటలలోనే, వీళ్ళు మాట్లాడే విధానంలోనే అందరికి అర్థమైపోతూ ఉంది ఏమని, వీళ్ళు పెద్ద చదువుకోలేదని. మరి అటువంటి వాడు యేసు ప్రభు జీవిత చరిత్రను గురించి మొట్టమొదట ఒక గ్రంథము రాయాలనుకున్నాడు పేతురు. చదివేమో రాదు. అప్పుడు ఏం చేయాలి? పేతురు యొక్క దగ్గర స్నేహితుడు మార్కు బాబు రానైనా నాకు సహాయం చేయి, నేను డిక్టేషన్ ఇస్తాను, నువ్వు రాస్తా ఉండమని చెప్పి రాతగాడుగా మార్కును పెట్టుకొని పేతురు డిక్టేషన్ ఇచ్చి రాయించిన సువార్త మార్కు సువార్త బైబిల్లో. దట్ ఈస్ ద ఫస్ట్ గాస్పల్. ఈ 4 సువార్తల్లో మనకు ఈ ఆర్డర్లో రెండవదిగా వచ్చింది మార్కు సువార్త. కానీ చరిత్రలో మొట్టమొదట రాయబడిన సువార్త గ్రంథం, క్రీస్తు జీవిత చరిత్ర గ్రంథం మార్కు సువార్త. లూకా కంటే ముందు చాలామంది రాశారట యేసయ్య జీవిత చరిత్ర. లూకా గారు చెప్పలేదు. లూకా సువార్త మొదటి అధ్యాయం చూడండి, మొదటి వచనం. ఘనత వహించిన థెయోఫిలా ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. యేసయ్య జీవిత చరిత్ర రాయాలని చాలామంది పూనుకున్నారు. అయితే నేను కూడా అన్ని పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి ఇదిగో లూకా సువార్త రాస్తున్నాను. నాకన్నా ముందు కొందరు రాశారన్నారు. ఆయనకంటే ముందు రాసిన వాళ్ళలో ఒకడు మొట్టమొదటి వాడు మార్కోస్ అనేది మీరు డిక్షనరీ చూడొచ్చు, ఇంటర్నెట్లో కూడా మీరు సర్చ్ చేయవచ్చు. మార్స్ అనే గ్రహము యొక్క పేరు నుండి మార్కోస్ అనేది వచ్చింది. గొప్పవాడు, ఒక రాజు, మహారాజు అనే భావం మార్కు అనే ఆ పదానికి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మార్కు బాబుని తీసుకొని పేతురు గారు కూర్చొని ఇంకా యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభము పేతురు చెప్తా ఉన్నాడు, మార్కు రాస్తా ఉన్నాడు. అలాగ బాప్తిస్మం పొందాడు, సువార్త రాశాడు. ఇది యాక్చువల్గా పీటర్స్ గాస్పెల్ ఇది, కానీ రాతగాడు మార్కు అనే వ్యక్తి. పౌలు రాసిన పత్రికలు కూడా అన్ని పౌలు రాయలేదు. ఇది ఇంకొక రహస్యమైన విషయం, చాలామంది దృష్టిలోకి రానటువంటి విషయం. పౌలు రాశాడు అనుకుంటాం, కానీ ఇప్పుడు రోమాపత్రిక ఎవరు రాశారు చెప్పండి నాకు. రోమాపత్రిక ఎవరు రాశారు? నేను కాదంటారేంటి? రోమాపత్రిక ఎవరు రాశారు చెప్పండి. అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు రాసిన పత్రిక కదా. పౌలు రోమీలకు రాసిన పత్రిక. రోమాపత్రిక 16వ అధ్యాయం చూడండి దయచేసి. రోమాపత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను. రోమాపత్రిక 1-2 చూస్తే దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మొదటి అధ్యాయంలోనేమో పౌలు రాయున్నది, 16వ అధ్యాయంలోనేమో 22లో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు బాబు, సడన్గా ఊడిపడ్డాడు. నేను రాశానంటే ఆయన రాతగాడు. పౌలు భక్తుడు వృద్ధుడైనాడు, ఓపిక లేదు, అంత
కనుక కూర్చొని డిక్టేషన్ ఇస్తారు, రాయి బాబు అని డిక్టేషన్ ఇచ్చి రాయించాడు టెరుటియస్ అనే ఒక యవనస్తుని చేత. ఇంత కష్టపడి పత్రిక అంతా రాసావు కదా బాబు, ఆఖరిన నీ వందనాలు కూడా రాసుకో అని అన్నాడు పౌలు. సరే ఆయన రాశాడు, ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను మీకు వందనాలు చెబుతున్నాను. అదే స్టైల్లో పేతురు రాయించిన సువార్త మార్కు సువార్త, అది విషయం. గనక మొదట పిరికివాడు, కానీ ఒకసారి పడి లేచినటువంటి పేతురు యొక్క ఉపదేశము చేత ధైర్యం తెచ్చుకున్నాడు కానీ అందులో కూడా మళ్ళీ స్థిరంగా లేడు. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలోనికి మీరు వస్తే 37వ వచనం, 15:37, అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడాడు. మళ్ళీ ఇక్కడ వచ్చాడు, మార్కు సువార్త రచయిత ఇక్కడికి వచ్చాడు. పౌలు బర్నబా సువార్త సేవా సంచారాలు చేస్తున్నారు. బర్నబా ఒక విధంగా పౌలుకే మెంటర్ అన్నమాట. పౌలుకు ప్రోత్సాహక గురువు. మెంటర్ అంటే ధర్మశాస్త్రం నేర్పిన గురువేమో గమలీయేలు, కానీ క్రీస్తునందు విశ్వాసంలో స్థిరపరిచినటువంటి గురువు బర్నబా. పౌలు భక్తుడు రక్షణ పొందిన క్రొత్తలో ఎవ్వరూ ఆయన్ని నమ్మలేదు. బర్నబా మాత్రమే చేరదీసి బలపరిచి ఆదరించి తన వెంట పెట్టుకొని సాక్ష్యం ఇచ్చి ఇతడు త్రోవలో ప్రభువును చూశాడు, మీరు ఇతన్ని అనుమానించొద్దు అని చేర్చుకున్నాడు. గనక బర్నబా పౌలు కంటే సీనియర్ బిలీవర్. యాజ్ ఎ క్రిస్టియన్ కూడా పౌలు కంటే ముందు రక్షణ పొందాడు, ఆల్రెడీ బలపడ్డాడు, స్థిరపడ్డాడు. తర్వాత పౌలును బర్నబా స్థిరపరిచాడు. గనక అన్నాడు, ఆ మార్క్ అనే అబ్బాయిని కూడా మన టీంలో తీసుకెళ్దాము పౌలు అని చెప్పాడు. పౌలు ససేమరా వద్దు, వాడు రావటానికి వీల్లేదు, నేను ఈ సువార్త ట్రిప్ అయినా మానేస్తాను కానీ వాడు వస్తే నేను ఒప్పుకోను అన్నాడు పౌలు. ఎందుకు ఆ కుర్రవాడు రావద్దు అని ఈ మహాభక్తునికి పౌలుకి ఎందుకండి అంత కక్ష అంటే, కక్ష ఏం కాదు కానీ వాడు స్థిరుడు కాదండి, వాడు పనికిరాడు సువార్త సేవకు, వాడు ఒక పిరికి పంద, వాడికి ధైర్యం లేదు, వాడు రావద్దు అంటాడు పౌలు. ఎందుకు అంటే 38వ వచనం, అపొస్తలుల కార్యాలు 15:38. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని, అది ఈ మార్కు చేసిన పొరపాటు ఏంటంటే, బర్నబా పౌలు, సౌలు అనబడిన సౌలు, తార్సు వాడైనటువంటి సౌలు, వీళ్ళు సేవ చేస్తూ వెళుతూ ఉంటుండగా వీళ్ళిద్దరూ కలిసి ఇతన్ని పిలిచారు. ఎందుకంటే ఫస్ట్ గాస్పెల్ రాసినాడు కదా, పేతురుకు దగ్గర ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. రా బాబు, పేతురే బాప్తిస్మం ఇచ్చాడు ఇతనికి, ఇంకెవరు కాదు. పేతురు బాప్తిస్మం ఇచ్చాడు, ఎందుకంటే నా కుమారుడు అని చెప్పుకున్నాడుగా. పేతురు ద్వారా బాప్తిస్మం పొంది సువార్త గ్రంథం రాసి మంచి బిలీవర్గా ఉన్నాడు. బాబు నువ్వు కూడా రా మాతో పాటు సేవకుని పిలిస్తే 4 అడుగులు వచ్చాడు. కొంత దూరం వచ్చాక బెంబేలెత్తిపోయాడు. ఊరూరా పట్టుకొని కొడుతున్నారు వీళ్ళని. ఎక్కడ చూసినా శ్రమలు, హింసలు, చాలా దారుణమైన అవమానాలు ఎదుర్కొంటున్నారు. బాబో, ఇంత వ్యతిరేకత నేను తట్టుకోలేను, ఈ శ్రమలు అవమానాలు నాకు వద్దు, నాకు ఇష్టం లేదని, సేవ వద్దు, గేవద్దు, బతుకుంటే బలుసాగు తినొచ్చని మళ్ళీ రెండోసారి వెనక్కి వెళ్ళిపోయాడు. యేసయ్య అంటే ఇష్టము, కానీ దగ్గరగా వెంబడిస్తే చంపేస్తారేమోనని భయంతో ఒకసారి పారిపోయాడు. 14వ అధ్యాయం మార్కు సువార్తలో. రెండవసారి సేవలో మధ్యలో నుండి పారిపోయాడు. బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మను పొందాడు, సువార్త రాశాడు.
ఈ ఊరూరా సువార్థికుల మీద, సువార్త సేవకుల మీద వస్తున్నటువంటి శ్రమలను చూసి మళ్ళీ పారిపోయాడు. పౌలుకు చెప్పలేని కోపం వచ్చింది. వీడు రెండోసారి ఇదే తప్పు చేశాడు. ముందు సాక్ష్యం చెప్పుకున్నాడు, ఒకప్పుడు నేను చాలా పిరికోడినండి, బెదురుగొడ్డోడిని, పేతురన్న నన్ను బలపరిచాడు, సువార్త రాయడానికి, ఫస్ట్ ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు జీవిత చరిత్ర రాయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు, నన్ను దేవుడు ధైర్యపరిచాడని సాక్ష్యం చెప్పుకొని మళ్ళీ ఇప్పుడు అంటాడు, ఈ శ్రమలను తట్టుకోలేనండి, సేవకు రానంటాడు. వీడు స్థిరుడు కాదు, అస్థిరుడు. వద్దు బర్నబా, నువ్వు ఒకప్పుడు నన్ను బలపరిచినటువంటి నాకు సీనియర్ బిలీవర్, నా మెంటర్ అయితే అయ్యావు, మార్కు మాత్రం రావద్దు మనతో సేవకు అంటాడు. అదేంటి పౌలు, మనిషి అన్నవాడు తప్పు చేయకుండా ఉంటాడా? మరో ఛాన్స్ ఇద్దాం వాడికి. ఏం ఛాన్స్? ఒకసారి అయిపోయింది ఛాన్స్ కూడా. ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ పోయాడు. నేను ఒప్పుకోనంతే, డిసిప్లిన్ ఉండాలి అంటాడు పౌలు. ఏం డిసిప్లిన్ అయ్యా? కృప ఉండాలి. నేను కూడా నీ అంత కఠినంగా నీ పట్ల వ్యవహరిస్తూ నువ్వు ఎక్కడుంటావు? నీ పట్ల నేను ఎంతో కృప చూపి, ఎంతో దయ చూపి నిన్ను ప్రేమతో ఆదరించాను కదా, అదే ప్రేమ వాడికి ఎందుకు చూపొద్దు అంటే పౌలు అంటాడు, కృప కాదు, ప్రేమ కాదు, నువ్వెందుకు వాడిని తీసుకెళ్తున్నావు నాకు తెలుసులే, వాడు మీ చుట్టం కాబట్టి. పేతురుకు ఫ్రెండే కాదు, బర్నబాకు చుట్టం ఈ మార్కు సువార్త రాసినటువంటి మార్కు బర్నబాకు దగ్గరి బంధువు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, కజిన్ అని ఉంటుంది, ద కజిన్ ఆఫ్ బర్నబాస్, సమీప జ్ఞాతి. జ్ఞాతి అనేది చాలా మంచి సంస్కృత పదం. కౌరవులు, పాండవులు జ్ఞాతులు. పాలుళ్ళ పగ అంటారే, దాన్ని జ్ఞాతి వైరము అంటారు. జాతి వైరము కాదు, జ్ఞాతి వైరం. జ్ఞాతి అంటే ఆస్తిలో సమాన వారసులైన పాలోళ్లను జ్ఞాతులు అంటారు. ఒక ఇంటి పేరు గల్లోళ్ళు అన్నమాట. పొలం పుట్ర ఏదున్నా సరే ఇద్దరికి సమాన హక్కు ఉంటుంది. ఇంగ్లీష్లో కజిన్ అని ఉందా? కజిన్ అని ఉంటుంది. తెలుగులో జ్ఞాతి. అందుకు రమ్మంటున్న వాడిని, నువ్వు కృప కాదు ఏం కాదు బర్నబా, నాకు తెలుసు నీ సంగతి అని పౌలు అంటాడు. అంత మాట అనేస్తావు పౌలు, నన్ను చుట్టరికాల కోసం ఉన్నాను నేను. వాడు ఏదో తప్పు చేశాడు, మళ్ళీ వస్తాడు, వాడు నిలబడ్డానికి ఒక అవకాశం ఇద్దాం అంటుంటే నన్ను బంధుప్రీతి కలిగిన వాడివి పక్షపాతి అంటావా నువ్వు? ఇక ఈ గొడవ చిలికి చిలికి గాలివాన అయిపోయింది. బాగా గొడవ పడి ఆఖరికి పౌలు అన్నాడు, నీకు మార్క్ అనేవాడంత ముఖ్యమైతే నువ్వు వాడు కలిసి వెళ్ళండి, నాకు సంబంధం లేదు, నేను నీతో కలిసి సేవ చేయలేను బర్నబా అని చెప్పాడు. నీకంత పంతమైతే నాకెందుకు ఉండదు? సరే పో, నేను మార్కు కలిసి ఇంకో సేవ చేస్తావు, నువ్వు ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొని నువ్వు సేవ చేయి అని చెప్పేసి ఒకరినొకరు విడిచి వేరైపోయిరి. 39 వారిలో తీవ్రమైన వాదము కలిగిందట. ఎవరి మధ్య వాదము? బర్నబాకును పౌలుకు మధ్య తీవ్రమైన వాదము, ఆర్గ్యుమెంట్ జరిగింది. తీవ్రమైన వాదం. ఎందుకంటే బర్నబా తప్పక రావాల్సిందే మనతో అంటాడు, మార్కు మనతో రావాలంటాడు బర్నబా, మార్కు రావడానికి వీల్లేదంటాడు పౌలు. మార్కు అయోగ్యుడు అంటాడు పౌలు. కాదు వాడిని మనం బలపరచాలంటాడు బర్నబా. బలపరుచుకుంటావో నువ్వే బలహీనపడతావు, నీ ఇష్టం పోవాయా, నాకైతే వాడు అక్కర్లేదు అంటాడు పౌలు. తీవ్ర వివాదం, రోజంతా వాదం జరిగి, సరే అంత పంతం నీకుంటే నాకు కూడా అంతే పంతం ఉంది, మార్కుని తీసుకొని నేను సేవకి వెళ్తానన్నాడు బర్నబా. అప్పుడు పౌలు భక్తుడు ఏం చేశాడంటే,
మరి నాకు ఒక మంచి అసిస్టెంట్ కావాలని ఆయా ప్రాంతాలు సంచరిస్తూ లుస్త్రకు వచ్చాడు. అక్కడ తిమోతి అని ఇంకో కుర్రవాడు కనపడితే, మరి ఇక మార్కు లేనటువంటి లోటు ఉందిగా, ఖాళీ. నువ్వు వస్తే మంచిదయ్యా, సేవకు నాతో రమ్మంటే తిమోతి వచ్చాడు. అలాగా బర్నబాకు సహకారి మార్కు, పౌలుకు సహకారి తిమోతి, ఈ 2 టీములు అయిపోయారు. పౌలు కంటే బర్నబా వయసులో పెద్దవాడు. మార్కుని తీసుకెళ్ళి సేవ చేశాడు. కొన్ని గ్రామాలు పట్టణాలు అయిపోయేసరికి ఏదో ఒక సందర్భంలో బర్నబా చెప్పాడు, పౌలు నాకంటే జూనియర్ కావచ్చు, చిన్నోడు కావచ్చు, కానీ అతని జ్ఞానము గొప్పది, దేవుడిచ్చిన ప్రత్యక్షత గొప్పది. అతను అపోస్తలుడు బాబు, నేను అపోస్తలుడిని కాదు. ఎప్పటికైనా పౌలే మనకు లీడర్. నన్ను దేవుడు తీసుకుంటాడు, అప్పుడు నీకు లీడర్ లేకుండా ఉండొద్దు, నువ్వు పౌలు దగ్గరే చేరాలి అని అంటే, ఈ చిన్నోడు అంటే అదేంటి అన్నయ్య, నన్నంత ద్వేషించాడు అతడు, అంత అసహించుకున్నాడు, కనీసం నువ్వు అతని సీనియర్ పార్ట్నర్ సేవలో సన్నిహిత మిత్రుడివి, ఎన్నో ఏండ్లు కలిసి మీరు సేవ చేశారు, ఆ అభిమానం కూడా లేకుండా నిన్నైనా వదులుకున్నాడు, కానీ నన్ను చేర్చుకోలేకపోయాడు. ఎలాగని అతను చేరుతాను? లేదు బాబు, అలాగ అనుకోదు, చాలా తప్పు. నీలో లోపం ఉన్నందుకు, రెండవసారి కూడా నువ్వు తప్పు చేసినందుకు ఆయన కోపడ్డాడు, కానీ ద్వేషముతో ఆ మాట అనలేదు. నీకు క్రమము నేర్పాలని అన్నాడు. కనుక నువ్వు అర్థం చేసుకోవాలి, అతడే మనకు నాయకుడు అని చెప్పి బర్నబా చచ్చిపోయిన తర్వాత మార్కు యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? డైరెక్ట్గా పౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. పౌలనా, నాకు నీ నాయకత్వం కావాలి, నేను చేసిన తప్పును క్షమించు. అన్నయ్య బర్నబా చచ్చిపోయాడు కాబట్టి నన్ను నీతో పాటు కలిసి సేవ చేయని, ఈసారి నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళను. అనుభవం వచ్చింది, వాక్య సత్యం నేర్చుకున్నాను, కాబట్టి నన్ను నీతో పాటు సేవ చేయని. అప్పుడు పౌలు అన్నాడు అన్నమాట, నీలో మార్పు కనపడుతుంది బాబు నాకు, శబాష్, మారు మనసు పొందిన వాడిని దేవుడు ఎప్పుడూ త్రోసేయడు, వచ్చేసి నాతో కలిసి సేవ చేద్దాం అని చెప్పి పిలిచాడు. అందుకే ఫిలెమోను పత్రికలో 23-24 వచనాల్లో నా జత పనివారైన అని కొంతమంది పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు పౌలు. మై కోలేబరర్స్, నా జత పనివారు అని చెప్పడానికి మొదలుపెట్టి, ముందు ఏ పేరు చెప్పాడంటే, నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా అనువారు వందనములు చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మార్కు అనే ఒక వ్యక్తి మీద ఇష్టం లేక బర్నబాను కూడా గుడ్ బై కొట్టేశాడు పౌలు. అంత ఇష్టం లేదు అసలు, మార్క్ అంటే పౌలుకి ఇష్టం లేదు. ఇవాళ మార్కు నా జత పనివాడు అని చెబుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి, మార్కు ఇట్లాంటి వాడని చెప్పేసి ఆదిమ సంఘం అందరికీ తెలిసిపోయింది, ఎవరింటికి పోయినా రానివ్వట్లే. చాలేవయ్యా పెద్ద మనిషి, నువ్వు 2 సార్లు ఇలా చేసావు, నువ్వు ఒకప్పుడు పారిపోయావు. పేతురు ఒక్కసారి పారిపోయాడు, మళ్ళీ బొంకాడు, మళ్ళీ మారు మనసు పొందాడు, కుదురుగా ఉన్నాడు స్థిరంగా. నువ్వా ఒకసారి పారిపోయి, 2సారి పారిపోయి, ఎన్నిసార్లు పారిపోతావు నువ్వు స్థిరుడివి కాదు. కనుక పౌలన్న నిన్ను అనర్హుడిగా ప్రకటించేశాడు. అది ఎవరు అతన్ని రానివ్వట్లేదు గనుక పౌలు అందరికి ఉత్తరం రాశాడు స్పెషల్గా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి కజిన్ అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు.
ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకొనుడి. అంటే చేర్చుకొనుడి స్పెషల్గా ఎందుకు రాశారు? ఎవరు రానివ్వట్లేదు ఇంట్లోకి. మార్క్ అంటే గొప్ప ప్రఖ్యాతి, వీడెప్పుడు పారిపోతూ ఉంటాడండి. ఏదైనా కొంచెం కష్టం రాగానే ముందు పారిపోతాడు. కష్టం రాకముందు నా అంత వీరుడు లేడు అంటాడు, కష్టం రాగానే పారిపోతాడు. అతన్ని నమ్మి ఏ పని అప్పగించలేము. అప్పగిస్తే ఇంతే సంగతులు. పని మధ్యలో వదిలేసి పారిపోతాడు. ఒక తిట్టు తినలేడు, ఒక దెబ్బ తినలేడు, ఒక గాయం భరించలేడు, అవమానం భరించలేడు, దూషణ భరించలేడు, విమర్శ భరించలేడు. సున్నిత మనస్కుడు, పిరికోడు. ఏసయ్య అంటే ఇష్టం కానీ ఏసయ్య కొరకు కష్టపడలేడు. గనక వద్దు బాబు, నువ్వు వద్దు, రావద్దని చెప్పి ఎవరు రానివ్వట్లేదు. స్పెషల్గా అందరికీ ఉత్తరం రాశాడు పౌలు. మార్కు ఒకనాటి మనిషి కాదు, ఇవాళ మార్పు చెందాడు, మీరు అతన్ని చేర్చుకోవాలి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు మహానుభావులను ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇద్దరు మహానుభావులు అనేసా నేను. పౌలైతే మహానుభావుడే. ఎందుకంటే 100 కారణాలు చెప్పవచ్చు. ఒకప్పుడు తనకు ఇష్టము లేని వాణ్ణి, బర్నబా తనకు దూరం కావడానికి ముఖ్య కారకుడైన వాణ్ణి పౌలు మళ్ళీ ప్రేమించి, క్షమించి, చేరదీసి తన ప్రక్కన వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. నా జత పనివాడు అని పిలవడానికి ఇష్టపడ్డాడు. ఇది పౌలు యొక్క గొప్పతనం. ఒకప్పుడు మనకి ఇష్టం లేని వాళ్ళని మనం ఇప్పుడు చేర్చుకోగలమంటే మనలో చాలామందికి ఆ గ్రేస్ ఉండదు, ఆ కృప ఉండదు. ఒకప్పుడు ద్వేషిస్తే ఇక జీవితం అంతా ద్వేషిస్తారు. కానీ నిజమైన దేవుని మనస్సు ఏంటంటే, మారు మనసు పొందిన వారిని కరుణించి వారి దోషములు వీపు వెనుక పారవేసి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నానని చెప్పి హత్తుకొని ముద్దు పెట్టుకోవడం దేవుని మనస్సు. ఆ మనస్సు కలిగినటువంటి మహాభక్తుడు పౌరు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఇష్టం లేదు కానీ ఇప్పుడు నాకు చాలా ఇష్టం అంటాడు పౌలు. పౌలు చాలా గొప్ప దైవజనుడు, గొప్ప మనస్సు కలిగినవాడు. దేవుని మనస్సు, క్రీస్తు మనస్సు, క్షమించే మనస్సు కలిగినవాడు, గతమును మరిచే మనస్సు కలిగినవాడు. వెనుకున్న మర్చిపోదామంటాడు కదా, అన్నీ ఇలాగే మర్చిపోతుంటాడు. తనకు కలిగిన గాయాలు, తనను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మర్చిపోతూ ఉంటాడు. గొప్ప దైవజనుడు పౌలు. ఇంకా పౌలు గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నన్ను అడిగితే మార్కు కూడా మహానుభావుడండి. ఎందుకో తెలుసా? నేను సేవకు వస్తానంటే నన్ను రావద్దన్నాడు. నా కోసం మా బాబాయిని కూడా దూరం చేసుకున్నాడు. అంటే నేనంటే అంత చులకనగా ఎంచుతాడు నన్ను మొత్తమే పనికిరానోడు కింద తీసి పారేశాడు. ఈయన ఇట్లా చేయబట్టి వాళ్ళ అన్ని సంఘాల్లో నా మీద నెగటివ్ అయిపోయింది. ఎవరింటికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా నన్ను రానివ్వట్లేదు, చేర్చుకోవట్లేదు, సంఘాల్లో గౌరవించడం లేదు. ఇదంతా పౌలు చేసిన ప్రచారమే. చచ్చిపోతాను కానీ అతని నాయకత్వం కిందకి నేను వెళ్ళను అని అనుకోవచ్చు. నేను చెప్తున్నా, నేను ఏదైనా అపకారం జరిగినా, గాయం జరిగినా నేను చాలా తొందరలో మర్చిపోతాను. ఐ టేక్ ఓన్లీ 100 years. ఒక 100 ఏళ్ళ వరకే ఉంటుంది అన్నమాట, తర్వాత మర్చిపోతాను. అంటే ఏంటంటే 100 ఏళ్ళ దాకా ఉంటుంది అన్నమాట ఆ పగ. అది దట్స్ మై క్యారెక్టర్. తొందరపడను పగ తీర్చుకోవాలని, దెబ్బ కొట్టాలి. ఎందుకంటే 100 ఏళ్ళు ఫుర్సత్ హాయ్. వాడిని ఎట్లనైనా ఏం చేయాలో చేస్తాను. నేను ముట్టుకోకుండా, నా చేతికి మట్టి అంటకుండానే కొట్టను, చంపను.
కానీ నన్ను చంపినా బాగుండు కదా అని వాడు మొత్తుకునేటట్టు చేస్తాను నేను. అలాంటి నేను ఆ విషయంలో నేను మంచోడిని కాదని చెప్తున్నా కదా. తేడా వచ్చిందంటే అయిందే, వాడికి స్కెచ్ గీసి పెడతాను నేను తప్పకుండా. దేవునికి అప్పగిస్తాను. దేవుడు కూడా తప్పకుండా నేను అడిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దెబ్బ కొడతానే వచ్చాడు ఇన్ని సంవత్సరాలు. అలాంటి నేను అట్లాంటి మనస్సు కలిగిన వాడిని. నేను మార్కు ప్లేస్లో నేనుంటే ససేమిర పౌలు దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. యథార్థంగా నేను చెప్తున్నమాట. ఏడిచాడు ఆయన పెద్ద మునగాడు, పెద్ద మేధావా, నాకు యేసయ్య ముఖ్యమండి, పౌలు అక్కర్లేదండి. ఒకప్పుడు నేను తప్పు ఒప్పుకొని మరీ సేవ కొరకు వస్తానంటే నన్ను తీసి అవతల మారేశాడు. నాకు అక్కర్లేదంతే, చచ్చిపోతే ఇలా చావనైనా చేస్తాను, కానీ ఆ పౌలు లీడర్షిప్ కిందకి నేను రానంతే. ఇక నాకున్న రోషము, పౌరుషము, పట్టుదల, ప్రతీకారేచ్ఛ, ఎవరినింటి పట్టి నేను అనుకుంటాను, మార్కన్న నీ కాళ్ళు మొక్కాలయ్యా, కాళ్ళు కడగాలి, నీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న తప్పులేదు. ఎంత మంచోడు అయ్యా మార్కు. ఒకప్పుడు నేను తీసి అవతల పారేశాడని కోపం పెట్టుకోకుండా పౌలు నాయకత్వం కింద పని చేయడానికి ఇష్టపడ్డాడు. అసలైన మహానుభావుడు మార్కు. ఇవాళ ప్రతి క్రైస్తవునికి మార్కు మనస్తత్వం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు మనస్తత్వం ఏంటంటే తప్పు చేసినా మళ్ళీ దాన్ని ఒప్పుకొని దిద్దుకొని మనస్సు. మార్కు మనస్తత్వం తనను గద్దించిన నాయకుడిని ద్వేషించకుండా ప్రేమించి ఘనపరచడం మార్కు మనస్తత్వం. ఒకప్పుడు గద్దించావు కదా, జీవితకాలం నాకు శత్రువు అనుకోలేదు మార్కు. నా మేలు కోరే కోప్పడ్డావు పౌలన్నా, నా తప్పు నాకు అర్థమైంది, నువ్వే నా లీడర్ అని వచ్చాడు. మనకి ఇష్టమున్నా లేకపోయినా దేవుడు పంపిన అపోస్తలుడు మాత్రమే నాకు లీడర్ అని గ్రహించగలిగే జ్ఞానం క్రైస్తవులందరికీ రావాలండి. ఇది మార్కు సువార్త మహాసభల్లో దేవుడు చెప్పే మొట్టమొదటి సువార్త. ఇవాళ క్రైస్తవులందరికీ కూడా మార్కు మనస్తత్వం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది లేకనే ఇప్పుడు ఇంత గొడవ. ఓఫీర్ మినిస్ట్రీస్ అంటే ఇష్టం లేదు, ఓఫీర్ గారంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఏదో ఈ మధ్య నేను పరలోకంలో ఉండే సిస్టమ్ గురించి ఏదో మాట్లాడానని ఇష్టం లేదు అంటున్నారు. ఇప్పుడు నేను నిన్నగాక మొన్న 3 నెలల కిందట ఆ మాటలు మాట్లాడా. అడిగిన సమాధానం, వాళ్ళు అడిగిన ప్రశ్నకు నేను సమాధానంగా నాకు తెలిసింది చెప్పాను. అది 3 నెలల కిందట. మరి 30 ఏళ్ల కిందట ఎందుకు ద్వేషించారు? 40 ఏళ్ల కిందట ఎందుకు ద్వేషించారు? అప్పుడు పరలోకంలో ఉండే సామాజిక వ్యవస్థ గురించి నేను మాట్లాడలేదే. అప్పుడు ఎందుకు ద్వేషించారంటే యుగాంతం బుక్ రాసినందుకు ద్వేషించారు. ఒక సంఘం వాళ్ళు ఎందుకు ద్వేషించారంటే నేను పరిశుద్ధాత్మను పొందాలి, అన్య భాష వరం ఉన్నది అని చెప్పినందుకు నన్ను ద్వేషించారు. ఇంకో సంఘం వాళ్ళు ఎందుకు ద్వేషించారంటే అన్య భాష వరం ఉన్నది నిజమే కానీ అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అన్నాడు పౌలు. భాషలు ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా దేవుని బిడ్డలేనని మనం గౌరవించాలని చెప్పినందుకు పెంతెకోస్తోడు ద్వేషించారు. వాళ్ళు వీళ్ళు కలిసి రెండవ రాకడ విషయంలో మీరు చెప్పుకున్న బోధ తప్పండి, మార్చుకోండి, శ్రమల కాలానికి ముందు యేసయ్య వచ్చేదేమీ లేదు, సంఘం ఎత్తబడేది లేదు, శ్రమల కాలం తర్వాతనే మనం ఎత్తబడదాం. అన్నయ్య కొంచెం ఆలోచించి ఆ బోధ మార్చుకోమన్నందుకు పెద్ద మునగాడు దిగొచ్చాడు. వీడు చెప్తే మేము మార్చుకోవాలి, మేము చదవలేదు బైబిల్, మాకు తెలియదు, మాకన్నా గొప్పవాడు నువ్వు అని ద్వేషించారు. మొదటి నుండి ద్వేషిస్తూనే వస్తున్నారు. అసలు రోమన్ క్యాథలిక్స్ నుండి మార్టిన్ లూథర్ బయటకు వచ్చేశాడు. బయటకు వద్దామని అనుకోలేదు ఆయన. రోమన్ క్యాథలిక్స్తోనే మాట్లాడాడు. మన పద్ధతులు వాక్య ప్రకారంగా లేవు, మన బోధలు వాక్య ప్రకారంగా లేవని చెప్పి కరపత్రాలు ముద్రించి పంచిపెట్టాడు.
రోమా పత్రికలోని కొన్ని పోర్షన్స్ ప్రింట్ చేసి పంచిపెట్టాడు. విశ్వాసం ద్వారా, కృప ద్వారా రక్షణ. మీరు ఎందుకు డబ్బులకు అమ్ముకుంటున్నారు సర్టిఫికేట్లు, రక్షణ సర్టిఫికేట్లు? తప్పు కదా. పోపెవరు మన పాపాలు క్షమించడానికి? యేసయ్య మన పాపాలు క్షమించాలి. సంస్కరణ రోమన్ కథోలిక్ చర్చిలో ఒక దిద్దుబాటు తేవాలని ప్రయత్నం చేశాడు మార్టిన్ లూథర్. వాళ్ళు వినలేదు. మమ్మల్ని తప్పంటావా, మమ్మల్ని దిద్దుకోమంటావా, అంత పెద్ద మనగాడివా నువ్వు, అంత జ్ఞానివా, పోపు కంటే గొప్పోడువా నువ్వు అని చెప్పి ద్వేషించారు కనుక లూథర్ బయటికి రావాల్సి వచ్చింది. ఒకవేళ రోమన్ క్యాథలిక్ సంఘ నాయకులకే మార్కు మనస్తత్వం ఉంటే క్యాథలిక్, ప్రొటెస్టెంట్ 2 శాఖలు ఉండేవి కాదు. క్రైస్తవ సమాజం అంతా సంపూర్ణ సిద్ధిలోకి వచ్చేసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, లూథర్ అనుచరుల్లో నుంచి మళ్ళీ కొంతమంది జాన్ వెస్లీ బోధల కిందకు వచ్చారు. లూథర్ గారు చెప్పింది వెస్లీ చెప్తే మేము ఎందుకు వింటామండి? 200 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు మేము ఈ ఫెయిత్లో ఉండి. ఇవాళ పుట్టిన కుర్రోడు నువ్వు చెప్తావాను మాకు దిద్దుబాట్లు? నోరు గట్టిగా మూసుకో, మీరు చెప్పేది లేదు, మేము వినేది లేదు, మేము లూథర్ బోధలోనే ఉంటాం అని మొండికేసినందుకు జాన్ వెస్లీ వెంట ఇంకో సంఘం తయారైంది. డినామినేషన్లన్నీ చీలికలు పేలికలై 101 డినామినేషన్లుగా చెట్టుకొకడు, గుట్టకొకడు, పుట్టకొకడు, చెల్లా చెదురుగా క్రైస్తవ సమాజం మారిపోవడానికి కారణం దేవుడు ఒక సంస్కర్తను పంపినప్పుడల్లా ఆ సంస్కర్తను ప్రజలు ద్వేషించారు. అధిక శాతం మెజారిటీ ద్వేషించారు. ప్రత్యక్షత కలిగిన మైనారిటీ ప్రజలు ప్రవక్తను వెంబడించారు. ఒకవేళ అందరికీ మార్కుకున్న మనస్తత్వం ఉంటే, దిద్దుబాటును ప్రేమించే మనస్సు, సంస్కరణను ప్రతిపాదించిన వాడిని గౌరవించే మనస్సు, వాక్యకాంతిలో భక్తుడు చెప్పినప్పుడు నా బోధ నేను దిద్దుకుంటా, నా బ్రతుకు దిద్దుకుంటాననే విధేయత గల మనస్సు, ఇది మార్కు మనస్సు. మార్కు మనస్సు ప్రతి క్రైస్తవునికి ఉంటే ఇవాళ ఎన్ని డినామినేషన్లు ఉండేవే కాదు. భూమి మీద క్రైస్తవ సమాజం అనేది ఒకటే ఉండేది. ఎందుకంటే మనకు ఒకటే బైబిల్ ఉంది, ఒకే పరిశుద్ధాత్మ ఉన్నాడు, రక్షణాధారమైన శిలువ రక్తం ఒకటే ఉంది, ఒకే రక్షకుడైన యేసు. ఇన్ని డినామినేషన్స్ ఎందుకంటే ఇది తప్పునైనా అని చెప్పిన ప్రతివాడిని సమాజం ద్వేషిస్తూ ఉంది. కానీ మార్కు అలా కాదు. తన తప్పును ఎవరైతే దిద్దటానికి పూనుకున్నాడో అతని దగ్గరికే మళ్ళీ వెళ్ళి, అయ్యా నీవు దేవుడు పంపిన నాయకుడు అని నాకు అర్థమైంది, నన్ను క్షమించి నీ నాయకత్వంలో నడవని అని అర్జీ పెట్టుకున్నాడు. అంత కోపం మీద ఉన్న పౌలు కూడా కరిగిపోయాడు. కరిగిపోయి హత్తుకొని ముద్దు పెట్టుకొని, రా తమ్ముడు కలిసి సేవ చేద్దామన్నాడు. ఎంత కోపం మీద ఉన్నటువంటి నాయకుడినైనా కరిగించేశాడంతే మార్కు. మార్కు మహా గొప్ప మాదిరి పురుషుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా కాలం కింద చెప్పిన మాట మళ్ళీ చెబుతున్నా, భక్తుడంటే తప్పు చేయని వాడు కాదు. భక్తుడనగా నిర్వచనం తప్పు చేయని వాడని కాదు 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 కాదు. ఎన్నడూ ఎప్పుడు ఏ తప్పు చేయకుండా ఎవడైనా ఉన్నట్లయితే వాడిని మనం భక్తుడు అని అనం, దేవుడు అంటాం. ఎప్పుడు ఏ తప్పు చేయని వాడు ఎవడండి? దేవుడే కదా. ఏ తప్పు ఎన్నడూ చేయని వాడు దేవుడు. మరి భక్తుడు ఎవడంటే తప్పును ఒప్పుకొని దిద్దుకొని విడిచిపెట్టి ఇంకా ఉన్నత మార్గానికి రావడానికి ఎల్లప్పుడూ సన్నద్ధుడెవడై ఉన్నాడు వాడే భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు ఎక్సలెంట్ క్యారెక్టర్ నిజంగా. గనుక దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో మనకు కనబడుతున్నటువంటి ఈ యవనస్తుని మనం చూద్దాం. శిలువ యజ్ఞము జరిగే పరిస్థితిలో
తన బట్ట కూడా వదిలేసి దిగంబరిగా పారిపోయిన పిరికివాడు. ఆ తర్వాత పౌలు ప్రక్కన జత పనివాడిగా నిలబడ్డాడు. పౌలు ప్రక్కన నిలబడితే ఏమవుద్దో తెలుసా? పౌలు మీద 100 రాళ్ళు విసిరితే ఒక 10 ఈయనకి తగులుతాయి, 4 తగులుతాయి. పౌలు జత పనివాడు, పౌలు పొందిన శ్రమలలో పాలివాడు, సువార్త పనిలో పౌలు పడిన ప్రయాసలో పాలివాడు, కష్టాల్లో, దెబ్బలు తినటంలో, శ్రమల్లో పాలివాడు. పౌలు సగర్వంగా చెప్పుకున్నాడు, నా జత పనివాడైన మార్కు మీకు వందనాలు చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు పొందే నీతి కిరీటంలో కూడా ఇతడు పాలివాడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమున నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు ఆ దినమున నాకే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ నీతి కిరీటం ఇచ్చును అన్నాడు. ఆ గుంపులో ఒకడు మార్కు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలుకు జత పనివాడుగా ఉండడం సామాన్యమైన విషయం కాదు. అది నేను చెప్తున్న విషయం. పౌలుకు జత పనివాడు కావడం మామూలు సంగతి కాదు. విధేయత లేనివాడు పౌలు జత పనివాడు కాలేడు. దిద్దుబాటును అసహించుకునేవాడు పౌలు జత పనివాడు కాలేడు. గురువుగారు కోపడితే భరించలేనివాడు పౌలు జత పనివాడు కాలేడు. తన బలహీనతలను దిద్దుకొని ఇంకా ఉన్నత స్థితిలోనికి మారాలని ఆశ లేనివాడు పౌలు జత పనివాడు కాలేడు. పౌలు సాహచర్యం అంటే ఏంటో తెలుసా? నిరంతర దిద్దుబాటు, నిరంతర సంస్కరణ, ఎల్లప్పుడూ గద్దింపు, దిద్దుబాటు, ఇంకా పైమెట్టు మీదకి ఎక్కడమే పౌలుతో కలిసి బ్రతకడం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ ప్రపంచంలో ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక మార్కులాగా తయారవుతే చాలు. ఎవరు సంపూర్ణులు కాదండి. అందరి బోధల్లో ఏదో ఒక పొరపాటు ఉండొచ్చు, అందరి ప్రవర్తనలో ఏదో ఒక పొరపాటు ఉండొచ్చు. ప్రతి ఒక్కడికి నోరు లేస్తుంది, అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక బహిరంగ సవాలు విసురుతున్నాను, బహిరంగ సవాలు అందరికీ. మైక్ ముందు నిలబడి, సమాజం ముందు నిలబడి, ఒక కెమెరా ముందు నిలబడి, గుండెల మీద చేసుకొని నా సిద్ధాంతము, నా బ్రతుకు, నా నడక, నా ప్రవర్తన, నా ఆలోచన విధానం రవ్వంతైన లోపము లేనటువంటిది, నేను లోపరహితుడను అని ఎవడైనా చెప్పగలడా? ఏదేదో మాట్లాడుతుంటారు. ఏ రోటికాడ ఆ పాట పాడినట్టు ఏదో ఒక అంశం రాగానే తెలిసింది ఏదో వాగుతూ ఉంటారు. పిచ్చివాగుడు. ఇంకొకరిని మీరు తృణీకరిస్తున్నారు, దూషిస్తున్నారు, తప్పంటున్నారు, ఏదో అంటున్నారు. నేను ఏ తప్పు లేనివాడనని మీరు చెప్పగలరా? ఎవడైనా చెప్పగలడా? బైబిల్ ప్రకారం ఆ స్టేట్మెంట్ ఎవడు ఇవ్వటానికి వీలు లేదు. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, దేవుని అబద్ధికునిగా చేయువారమగుదుము. మనలో సత్యం ఉండదు, వాక్యం ఉండదు అని చెప్తాడు యోహాను. ఎవడు సంపూర్ణుడు కాదు. ఎవరి లోపాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కడు దిద్దుబాటుకు తయారుగా ఉండాలి. దిద్దుబాటును ప్రేమించాలి, దిద్దుబాటును స్వాగతించాలి, వెల్కమ్ చేయాలి. నేనేదో పెద్ద సెరాఫును, కెరూబును, నాకు ఎవడు చెప్పడానికి వీలు లేదు అనే విర్రవీగిన మనస్తత్వాన్ని వెంటనే విసర్జించాలి. దిద్దుబాటు అక్కరలేని బోధకుడు ఎవ్వడు లేడు, ఒక పరిశుద్ధాత్మ దేవుడు తప్ప. మిగతా బోధకులందరూ తమ బోధను దిద్దుకోవడానికి ఎప్పుడు సన్నద్ధులై ఉండాలి.
అంటే ఎవడో ఒకటి చెప్పగానే మార్చుకోవడం కాదు దిద్దుబాటు అంటే. ఎవడో ఒకటి చెప్పగానే మార్చుకోవాలంటే ఆ తాత మనవాళ్ళు గాడిదను కొనుక్కున్న చందంగా తయారవుతుంది. ఓ తాత ఓ మనవడు అంగట్లో గాడిదను కొనుక్కొని తోలుకెళ్తున్నారట. ఎవడో ఒకడు ఎదురొచ్చి, ఏంటండి మీరు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, బొత్తిగా లోక జ్ఞానం లేదు, దాన్ని ఎన్ని వందలు ఇచ్చుకున్నారు అంటే, ఇంత డబ్బు ఇచ్చుకున్నాం. మరి అంత డబ్బు ఇచ్చుకొని ప్రయోజనం ఏముంది, దేవుడు దాన్ని చేసిందే బరువులు మోయడానికి. గాడిదను కొనుక్కొని తోలుకెళ్తారేంటి, దాని మీద ఎక్కెళ్ళొచ్చు కదా అంటే, అవును కదా మనకి ఐడియా రాలేదని చెప్పి ఇద్దరు ఎక్కేశారు. ఇంకోటి ఎదురు వచ్చాడు, రే మనుషుల గాడిదలు పిశాచాలరా మీరు, మనుషుల పిశాచాలా, ఆ బక్క ప్రాణం మీద ఇద్దరు ఎక్కారు, దుఃఖంలాగా ఉన్నారు, అది ఎంత బాధపడుతుందో, చచ్చూరుకుంటుంది, అసలు బుద్ధి లేదా మీకు, మానవత్వం లేదా, ఒక్క జంతువు మీద ఇద్దరు ఎక్కారా అన్నాడు. ఇది నిజమే, దిగారు. తాతగారు అన్నాడు, రే దాన్ని ఎవరు ఎక్కకుండా తోలుకెళ్తుంటే ఒకడు తప్పన్నాడు, ఇద్దరు ఎక్కితే ఇంకోటి తప్పన్నాడు, కనుక చిన్నోడు నువ్వు కూర్చోరా నేను తోలుతానన్నాడు. కాస్త దూరం అయ్యాక ఎవడు ఎదురు పడి, ఏరా కుర్రోడివి, పడుచు కుర్రోడివి, నువ్వు నడవచ్చు కదరా, ముసలాన్ని నడిపిస్తున్నావు, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అన్నాడు. ఇది నిజంగా తాతయ్య, నేను నడుస్తాను, నువ్వు గాడిద మీద ఎక్కన్నాడు. ఇంకోటి ఎదురొచ్చారు, ముసలోడా నీకేం పోయే కాలం రా, ఆ లేత బెండకాయలాగా లేత కుర్రోడు వాడిని నడిపిస్తున్నావు ఎర్ర జెండలో, వాడిని కూర్చోబెట్టొచ్చు కదా అంటే, బాబు మేము ఇద్దరం నడిచామయ్యా, ఒకడేమో ఇద్దరు నడిస్తే తప్పన్నాడు, ఇద్దరు కూర్చుంటే ఇంకోటి తప్పన్నాడు, వాడు కూర్చుంటే తప్పన్న ఒకడు, నేను కూర్చుంటే తప్పన్న ఒకడు అంటే, వాడు అన్నాడు, ఇన్ని రకాలుగా మీరు గాడిదని తిప్పలు పెట్టారు కాబట్టి ఇప్పుడు మీరే దాన్ని మోయండి అన్నాడు. ఇది మంచి ఐడియానే, సరే చేసిన పాపం కొంచెం నివృత్తి అవుతుంది, నివారణ అవుతుందని. మరి గాడిదని ఎట్లా మోయాలా, వంగి దాన్ని కాళ్ళు బట్టి కూడా పెడిమంది అంటుంది అది. కాబట్టి దానికి కాళ్ళు కట్టేశారు, ముందు కాళ్ళు అటు కట్టేశారు, వెనక కాళ్ళు కట్టేసి ఈ రెండు కాళ్ళ మధ్యలోంచి ఒక కర్ర అటు ఇటు దూర్చి, అటు ముందు తాత వెనక మనముడు భుజాల మీద పెట్టుకు కావడి మోస్తే గాడిద ఉల్టా తిరగబడి దానిపైన ఆకాశం కనబడుతుంది. జీవితకాలంలో ఎప్పుడూ దొరకనటువంటి యాంగిల్ ఇది. పైకి చూస్తూ ఉంది, ఏంట్రా బాబు ఇలాగుందని భయపడుతూ ఉంది. ఈ లోపల ఒక వంతెన మీదుగా నడవాల్సి వచ్చింది, కింద గలగలగమని ధ్వని ఏరు పారుతూ ఉంది, పైనేమో ఆకాశము. దీన్ని వీళ్ళు మోసుకొని నడుచుకొని నడిచి వెళ్తూ ఉన్నారు, మోస్తూ ఉన్నారు. పైన ఆకాశము, కొంగలు ఎగురుతున్నాయి, కిందేమో గలగలమని ధ్వని. ఆ గాడిదకు బాగా భయం వేసి బాగా గిలగిల కొట్టుకుందట. వీళ్ళేమో పట్టు వదిలేశారు, అది వెళ్ళి ఆ ఏట్లో పడింది, బయటికి రావడానికి అవకాశం లేక చచ్చిపోయింది. తాత మన వాళ్ళు అనుకున్నారు, పీడ పోయిందిరా, పైసలు పోతే పోయినాయి, కానీ అది ఉన్నంతసేపు ప్రతి ఒక్కడు మనం విమర్శించడమే కానీ మనశ్శాంతి లేదురా. దాన్ని ఎక్కితే ఒక తప్పు, ఎక్కకపోతే ఒక తప్పు, మోస్తే ఒక తప్పు, నువ్వెక్కితే ఒక తప్పు, నేను ఎక్కితే ఇంకో తప్పు. ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్పగానే దిద్దుకోవడం కాదు దిద్దుబాటుని ప్రేమించడం అంటే. ప్రతి ఒక్కడు దిద్దుతానే ఉంటాడు, పైకి వెళ్ళాక యేసయ్య ఒక్కడు గుద్దుతాడు నీ మీద. దిద్దుబాటును ప్రేమించుటనగా చేయబడే ప్రతి హెచ్చరికను లేఖన కాంతిలో పరీక్షించి ఏది లేఖన సారాంశమో దాని ప్రకారము మార్పుకు ఇష్టపడడమే దిద్దుబాటును ప్రేమించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖన ప్రమేయం లేకుండా, లేఖన పరిశోధన లేకుండా, లేఖన కాంతిలో పరీక్షించుకోకుండా ఎవ్వరి సలహాను మనం తీసుకోనక్కర్లేదు. అందరూ చెప్పేది వినాలి, అన్ని బోధలను లేఖన కాంతిలో పరీక్షించాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పుడు బైబిల్ ప్రకారమని తోచిన దానిని మనం పాటించాలి. అలా నేను
పెద్దలు చెప్పినప్పుడు వినయ మనస్సుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాక్య పరిశోధన చేసి నేను దిద్దుకున్నదే నా పరమగీతపు బోధ. అలాగే రెండవ రాకడ బోధ దిద్దుకున్నాను. పెద్దలు చెప్పారు. నాకు చెప్పిన వాళ్ళు ముందెవరు తెలుసా ఈ విషయం? రెండవ రాకడ విషయం కొంచెం ఆలోచన చేయి బాబు అని చెప్పింది రాబర్ట్ క్రో. బాబ్ క్రో అనేవాళ్ళు. ఆయన ఒక బుక్ రాశాడు, మీకు దొరికితే చదవండి. మొన్న కూడా చెప్పాను నేను. ఏంటది? ద లాస్ట్ టుమారో, దాని పేరు. రేపు 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 అని అంటాం కదా, ఆఖరి రేపు, ద లాస్ట్ టుమారో. దానికి ఇంకో టైటిల్ ఉండే ప్రీవియస్లీ, ద ల్యాంబ్ అండ్ ద బుక్. ద ల్యాంబ్ అండ్ ద బుక్ తర్వాత ద లాస్ట్ టుమారో. అందులో ఆయన ఇదమిత్తంగా చెప్పలేదు, ఇదే కరెక్ట్ అని చెప్పలేదు. కానీ ఈ ప్రీ ట్రిబులేషనిజంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది అందరూ ఆలోచించాలి, అది కరెక్ట్ అని చెప్పడానికి అవకాశం లేదని. అలాగే ఎటు కాకుండా కర్ర విరగకుండా పాము చావకుండా చెప్పాడు ఆయన. అప్పుడు నేను ఇంకా పట్టించుకోలే. ఆ తర్వాతనే నకరికల్ ఉదంతం జరిగింది. నకరికల్లో డాలక్క అనే ఒక, ఇప్పటికి ఉన్నారు ఆమె, మా మామయ్య కూతురు. రెండవ రాకడ గురించి చెప్పు బాబు అన్నది చెప్పించుకున్నది, కానీ నేను మెచ్చుకోలే. ఇవన్నీ కలిసి పనిచేసి ప్రార్థన చేయాల్సి వచ్చింది. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాక దేవుడు నాతో మాట్లాడితే దిద్దుకున్నా. అంత ఈజీగా నేనేం మారను. నువ్వు చెప్పేదేదో లేఖన కాంతిలో పరీక్షించుకుంటాను. దానికో లాజిక్ ఉండాలి, దానికి ఒక వ్యాఖ్యాన సూత్రబద్ధత ఉండాలి. హెర్మెన్యూటికల్గా కరెక్ట్గా వ్యాఖ్యానించాలి. హిస్టారికల్గా, గ్రామటికల్గా, హెర్మెన్యూటిక్స్ ప్రకారం, ఎక్సిజిటికల్లీ అంటే మూల భాషలోని అర్థము, గ్రామర్ ప్రకారం, వ్యాఖ్యాన సూత్రాల ప్రకారం అన్నీ చూసి పరిశోధించుకొని ప్రార్థన చేసి అది ఏదైతే సత్యమని తేలుతుందో దాన్ని తప్పకుండా నేను అవలంబిస్తాను. పాత బోధను మార్చుకుంటాను. తాతల నాటు నుంచి వచ్చిన బోధ అయినా సరే ఇప్పుడు పరిశోధనలో నిజమని తేలితే కొత్త బోధనే నమ్ముతాను, పాత బోధ వదిలేస్తాను. దిద్దుబాటును ప్రేమించాలి, అది మార్కు మనస్తత్వం. అసలు అందరికంటే ఈ తరంలో మొట్టమొదటి మార్కు నేనే, తర్వాత ఈ మార్కు. క్రీస్తు న్యాయపీఠం ముందు అందరి బోధను, బ్రతుకును, సిద్ధాంతాన్ని, సేవను దేవుడు పరీక్షించినప్పుడు 100కి 100 మార్కులు వచ్చేది ఎవరికంటే మార్కులకు మాత్రమే. మార్కులకే మార్కులు వస్తాయి. నువ్వు మార్కు కాకపోతే నీకు మార్కులు రావు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ముందు మనందరూ యోగ్యులుగా నిలబడాలంటే మార్కు వలె మన తప్పులు దిద్దుకోవడానికి ఇష్టపడాలి, దిద్దిన వాడిని ప్రేమించడానికి సిద్ధపడాలి. అది మార్కు మనస్తత్వం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. ప్రతి క్రైస్తవుని కొరకు నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా మార్కు వంటి మనస్తత్వం కలిగి ఉండునట్లు అందరి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు స్వామి అని మనందరం ప్రార్థన చేద్దాం. అందరు 2 చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రపంచమంతా మార్కులమయమైపోవునుగాక. ప్రతి స్థానిక సంఘము, అన్ని డినామినేషన్లలో ఉన్న ప్రతి స్థానిక సంఘం మార్కు వంటి వ్యక్తులతో, అద్భుత వ్యక్తులతో నిండిపోవునుగాక తండ్రి. తప్పు చేయనివాడు భక్తుడు కాదు, తప్పు దిద్దుకునేవాడు భక్తుడు అని చెప్పిన గొప్ప తండ్రి నీకు వందనాలు. ఆ దిద్దుకోవడంలో కూడా ప్రార్థనాపూర్వకంగా లేఖన కాంతిలో దిద్దుకోవాలని నేర్పించావు. నీకు స్తోత్రం యేసయ్యా. అలాంటి కేర్ఫుల్ స్క్రూటినీ తరువాత
ఎంత ప్రాచీనమైన బోధనైనా మార్చుకోవటానికి సిద్ధపాటు మాకు దయచేతండి. ప్రతి క్రైస్తవ విశ్వాసికి దయచేయండి, ప్రతి క్రైస్తవ నాయకుడికి దయచేయండి, ప్రతి సంఘ కాపరికి దయచేయండి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల డినామినేషన్లలో దిద్దుబాటును ప్రేమించే మనస్తత్వం నింపండి తండ్రి. దిద్దుబాటు చేసే వాళ్ళని ద్వేషించే వికృత మనస్తత్వాన్ని నీ సంఘంలో ఉండకుండా కాల్చివేయండి తండ్రి. ప్రభువా నీకు వందనాలు, వందనాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. నీవు పంపిన నీ వాక్య వర్తమానము కొరకు నీకు స్తోత్రాలు. నీ వాక్యం మాలో ఫలింప చేయండి. ఒకప్పుడు పారిపోయినటువంటి జీవితం ఉన్నటువంటి వ్యక్తి మార్కు తుదొక అపొస్తలుడైన పౌలు యొక్క జతపని వాడుగా కిరీటధారిగా కనబడుతున్నాడయ్యా నీకు స్తోత్రం. అంతటి భాగ్యము, అటువంటి ధన్యత మాకందరికీ, వినుచున్న వారందరికీ దయచేయమని, తప్పక మీరు మా అందరి జీవితాల్లో కార్యము జరిగించమని, ఇంకనూ జరగబోతున్నటువంటి 2 దినాల్లో జరగబోతున్న 4 కూటాలు కూడా మీ వశములో ఉంచుకొని జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసములు చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. అందరికీ వందనాలు.